आए और सबको प्रवेश मसीह पवित्र नाम से वंदन देता हूँ। కూడి వచ్చినందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. इस सभा का तीसरा दिन पहुँचने के लिए कृपा दिया है। ఈ కూడికి ఒక మూడో దినం మనకు చేరడానికి ప్రభువు మనకు కృపనిచ్చినవాడు. पिछले 2 दिन प्रभु हमसे बात करते आया। గతించిన 2 దినాలు ప్రభువు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. आज रात भी प्रभु हमसे बात करने के लिए सभी लोग प्रार्थना के साथ बैठे। ఈ రాత్రి కూడా ప్రభువు మనతో మాట్లాడడానికి అందరూ ప్రార్థనా పూర్వకంగా కూర్చోండి. Acts chapter 2 from verse 37. ఈ రాత్రి మనం ధ్యానించడానికి అపోస్తల కార్యము 2వ అధ్యాయము దాని 37వ వాక్యం. प्रभु यीशु मसीह मरोम से जुड़ने के बाद पहली बार उनका शिष्य लोग करने वाला वो प्रचार है कि ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత మొదటిసారి ఆయన యొక్క శిష్యులు చేస్తున్న ప్రసంగం ఇక్కడ చూస్తున్నాము. जुड़ने के बाद प्रभु यीशु अपना शिष्यों से कहा कि తిరిగి లేచిన తర్వాత ప్రభువైన యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నాడు. पिता परमेश्वर ने वायदा किया हुआ पवित्र आत्मा का शक्ति पाने तक तुम यरूशलेम में इंतजार करना है। తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పొందేంత వరకు మీరు యెరూషలేములో కనిపెట్టుడి. इस वचन के अनुसार शिष्य लोग और सब मिलकर 120 लोग प्रार्थना के साथ इंतजार करते आया। ఈ వాక్యము చెప్పిన శిష్యులు వాళ్ళతో కూడా 120 మంది అందరు కలిసి అక్కడ కనిపెడుతూ వచ్చారు. जैसा प्रभु ने वायदा किया 10वां दिन परमेश्वर की आत्मा सामर्थ्य के साथ इंतजार किया लोगों को प्रोंडिल कराया। ప్రభు వాగ్దానం చేసినట్టుగా కనిపెడుతున్న వారి మీద 10వ దినమున దేవుని యొక్క ఆత్మ శక్తితో దిగి వచ్చినది. जब पवित्र आत्मा उनको पर आया उन लोग अन्य भाषा में प्रभु को स्तुति करना महिमा करना शुरू किया। ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందో వాళ్ళందరూ అన్య భాషల్లోనూ వాళ్ళ దేవుని స్తుతించడం మహిమపరచడం మొదలుపెట్టినారు. पवित्र आत्मा की शक्ति के साथ ही लोग प्रभु को आराधना करते समय उसका थोड़ा दूर जहाँ यरूशलेम मंदिर है उधर पेंटेकोस्त का त्योहार मनाने वाले लोग ये आवाज सुनकर इधर आ गया है। పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చిన తర్వాత కొద్దిగా దూరంలో అక్కడ పెంతెకోస్తు యొక్క పండుగ జరుగుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఈ యొక్క శబ్దం విని ఇక్కడికి వచ్చినారు. इधर क्या हो रहा है करके देखने के लोग आया। ఇక్కడ ఏం జరుగుతుంది అని చూడడానికి జనులు వచ్చారు. इधर का बात देखकर उन लोग परेशान होकर ये क्या है करके आपस में बात करना शुरू किया। ఇక్కడ మాటలు చూసి వాళ్ళు కలవరపడి ఇది ఏంటి అని చెప్పి వాళ్ళు అడగడం మొదలుపెట్టినారు. कुछ लोग परमेश्वर को महिमा किया, कुछ लोग उन लोगों को अपहास किया है। కొందరు దేవుణ్ణి మహిమపరిచినారు, కొందరు వాళ్ళని పరిహాసం చేసినారు. इन लोग नशे में होगा करके लोग बोलने लगा। వీళ్ళు మత్తులో ఉండవచ్చును అని వాళ్ళు చెప్పడం మొదలుపెట్టినారు. तब पतरस बाकी 11 लोगों के साथ खड़ा होकर ऐसा कहा। అప్పుడు పేతురు 11 మందితో కలిసి నిలబడి ఈ విధంగా అన్నాడు. जैसा आप सोचते हैं उस प्रकार ये लोग नशे में नहीं है। మీరు అనుకున్నట్టుగా వీళ్ళు మత్తులో లేరు. ये जो है परमेश्वर योवेल नबी के द्वारा जो वायदा किया वो पूरा हो गया है। ఇది దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా వాగ్దానం చేసిన వాగ్దానం ఇక్కడ నెరవేర్చబడుతున్నది. अंतिम दिनों में सबको ऊपर मेरे आत्मा को उंडे लेंगे करके परमेश्वर योवेल नबी के द्वारा जो वायदा किया वो इस दिन में वो पूरा हो गया। అంత దినములలో అందరి మీద నా ఆత్మని కుమ్మరించదనని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడైతే వాగ్దానం ఇచ్చినాడో ఆ వాగ్దానం ఇక్కడ నెరవేర్చబడుతుంది అని చెప్పినాడు. इस वायदा को उसको याद दिलाने के बाद ఈ వాగ్దానం జ్ఞాపకం చేపించిన తర్వాత उससे थोड़ा दिन के पहले क्रूस में मर के जी उठा हुआ प्रभु यीशु मसीह के बारे में उसको बोलने लगा। దాని కొద్ది రోజుల ముందు సిలువలో మరణించి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వాళ్ళకి జ్ఞాపకం చేయించడం మొదలుపెట్టినారు. क्यों इस पवित्र आत्मा अभी उतर कर आया है? ఎందుకు ఈ పరిశుద్ధాత్మ ఇప్పుడు దిగి వచ్చినది? कई दिन के पहले ही परमेश्वर ने वायदा किया है, అనేక దినముల ముందుగానే దేవుడి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. लेकिन अभी उस वायदा पूरा हो गया। కానీ ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడుతున్నది. इस वायदा पूरा होने के लिए ఈ వాగ్దానం నెరవేర్చబడడానికి क्या हो गया है? ఏం జరిగినది? प्रभु यीशु मसीह का क्रूस का मृत्यु उसका पुनरुत्थान के बारे में उन लोगों को बोलने लगा। ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము మరియు ఆయన యొక్క పునరుత్థానం గురించి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టినారు. परमेश्वर भेजा हुआ उस प्रभु को उस शिष्य को तुम पापियों के हाथ में सौंपा, उन लोगों को क्रूस में चढ़ाया। దేవుడు పంపించినటువంటి ఆ యేసును మీరు పాపుల చేతికి అప్పగించి వాళ్ళు ఆయన్ని సిలువకి ఎక్కించినారు. लेकिन परमेश्वर उसको मरोम से जी उठाया। కానీ దేవుడు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేపినాడు. जैसा दाऊद उसके बारे में कहा है, ఏ విధంగానైతే దావీదు ఆయన గురించి అన్నాడో तुम उसको सड़ जाना नहीं दिया है। నీవు ఆయన్ని కుళ్ళిపోనివ్వలేదు. तो परमेश्वर प्रभु यीशु मसीह को मरोम से जी उठाया। దేవుడు యేసుక్రీస్తును మృతుల్లో నుంచి తిరిగి లేపినాడు. तुम जो
यीशु को क्रूस में चढ़ाया है, మీరు సిలువ వేసిన యేసును परमेश्वर मरों से जी उठाकर मसीह और प्रभु होकर नियुक्त किया है। దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి తిరిగి లేపి క్రీస్తుగాను ప్రభువుగాను నియమించినాడు. जब ये बात बोलने लगा है, ఎప్పుడైతే ఈ మాటలు చెప్పడం మొదలు పెట్టినారో सुना हुआ लोगों का हृदय के अंदर चोट लगा है। వింటున్న వాళ్ళ యొక్క హృదయం నొచ్చుకున్నది. उन लोग पूछ रहा है, వాళ్ళు అడుగుతున్నారు, हम क्या करूं, మేమేం చేయాలి, हम क्या करूं। మేమేం చేయాలి? जो सुसमाचार पत्रस ने कहा है, ఏ సువార్త అయితే పేతురు ప్రకటించినాడో, पापियों के लिए क्रूस में मरकर जी उठा हुआ जो प्रभु यीशु मसीहा है और प्रभु है करके जब उन्हें कहा है, పాపుల కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు మరియు మెస్సియా అని ఎప్పుడైతే చెప్పినాడో, उन लोगों के अंदर जिनके अंदर विश्वास आ गया है, ఎవరి హృదయంలోనైతే విశ్వాసము కలిగినదో उन लोग पूछने लगा, వాళ్ళు అడగడం మొదలు పెట్టినారు, हम क्या करना है। మేమేం చేయాలి? मतलब अभी तक उन लोग को अनुभव ना किया हुआ एक बात अभी देख रहा है। అంటే ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించిన విషయాన్ని ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు. इधर आ गया वो लोग दुनिया के तौर पर एक बड़ा पापी लोग नहीं है, ఇక్కడ వచ్చిన వాళ్ళు లోకానుసారంగా గొప్ప పాపులు కాదు, सभी लोग यहूदी लोग हैं అందరూ యూదులే. और व्यवस्था के अनुसार का पेंटिकोस्त का त्योहार मनाने के लिए आया वो लोग हैं। ధర్మశాస్త్రము చెప్పున ఉన్న పెంతెకోస్తు పండుగను వాళ్ళు ఆచరించడానికి అక్కడ వచ్చిన వారు. मूसा का व्यवस्था को पालन करने वाला लोग हैं, మోషే యొక్క ధర్మశాస్త్రమును ఆచరించు వాళ్ళు. वो लोग परमेश्वर को विश्वास करने वाले, వారు దేవుణ్ణి విశ్వసించువారు. वो भी सच्चे परमेश्वर को विश्वास करने అది वाले, కూడా సత్యవంతుడైన దేవుణ్ణి విశ్వసించేవారు, कोई मूर्ति पूजा करने वाला नहीं। విగ్రహారాధన చేయవారు కాదు. तो उन लोग भक्ति करने के लिए आया, వాళ్ళు భక్తి చేయడానికి వచ్చినారు, प्रार्थना करने के लिए आया, ప్రార్థించడానికి వచ్చినారు. कई दूर दूर जगह से इस त्योहार मनाने के लिए आया। దూర దూర ప్రాంతంలో నుంచి ఈ పండుగ ఆచరించడానికి వచ్చినారు. लेकिन जब इन लोग बात सुना, इतना कई दिन से उन लोग ये त्योहार मनाया तो भी ఎన్నో దినముల నుంచి ఈ పండుగ ఆచరించినప్పటికీ इस प्रकार के अनुभव उन लोगों को कभी नहीं मिला। ఇటువంటి అనుభవం వాళ్ళకి ఎన్నటికీ కలగలేదు. मतलब परमेश्वर ने वायदा किया, परिशुद्ध पवित्र आत्मा का अनुभव उन लोगों को अभी तक अनुभव नहीं किया। అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అనుభవం వాళ్ళకి ఎన్నటికీ కలగలేదు. उन लोग धर्म का त्योहार मनाया तो भी వాళ్ళ మతం యొక్క పండుగను ఆచరించినప్పటికీ ऊपर का शक्ति लोग अनुभव नहीं कर सका, పైనుండి ఉన్న శక్తిని వాళ్ళు అనుభవించలేకపోయారు. परमेश्वर का वायदा उन लोग अनुभव नहीं कर सके। దేవుని యొక్క వాగ్దానమును వాళ్ళు అనుభవించలేకపోయినారు. ये तो योवेल नबी के द्वारा परमेश्वर ने वायदा किया है। ఇదైతే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేసినాడు. अब इन कितना दिन से हम उधर त्योहार मनाने से भी ఎన్నో దినములుగా మేము ఈ పండుగను ఆచరించినప్పటికీ ऐसे एक अनुभव को नहीं मिला। ఇటువంటి అనుభవం మాకు కలగలేదు. ऐसा है तो ఈ విధంగానైతే हमको भी ऐसा अनुभव मिलने के लिए, మాకు కూడా ఈ అనుభవం కలగడానికి जैसा तुम लोग पवित्र आत्मा पाया, ఏ విధంగానైతే మీరు పరిశుద్ధాత్మను పొందినారో, जैसा तुमको ये शक्ति मिला ఏ है, విధంగానైతే మీకు ఈ శక్తి దొరికినదో, ऐसा हमको भी मिलने के लिए అట్లా మాకు కూడా దొరకడానికి हम क्या करना है। మేము ఏమి చేయాలి? तब पतरस ने कहा, అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు, मन फिरो మారు మనసు పొందుడి, और बपतिस्मा लो, బాప్టిసము తీసుకొనుడి, तब इस वायदा तुमको और तुम्हारे बच्चों को मिलेगा, అప్పుడు ఈ వాగ్దానము మీకు మీ పిల్లలకు కూడా దొరుకును, और दूर और नजदीक रहने वाला सबको ये मिलेगा। దగ్గర ఉన్న వాళ్ళకి దూరస్తులకు కూడా ఇది దొరుకును. प्रेज द लॉर्ड। హల్లెలూయా. जो लोग परमेश्वर को मानने वाला है, ఎవరైతే దేవుణ్ణి నమ్మేవాళ్ళో, जो लोग परमेश्वर को आराधना करने वाले, ఎవరైతే దేవుణ్ణి ఆరాధించేవారో, जो लोग परमेश्वर को त्योहार मनाने वाले, ఎవరైతే దేవునికి పండగ ఆచరించేవారో, उन लोगों को पतरस ने कहा, వారితో పేతురు అన్నాడు, इस पवित्र आत्मा का शक्ति तुमको चाहिए तो ఈ పరిశుద్ధాత్మ శక్తి మీకు కావాలంటే तुमको एक बात करने का है, మీరు ఒక పని చేయాలి, तुमको मन फिरना होगा। మీరు మారు మనసు పొందాలి. हालेलुया। హల్లెలూయా. अभी तक किया हुआ त्योहार मनाने के लिए नहीं, ఇప్పటి వరకు చేస్తున్న పండగను ఆచరించడానికి కాదు, धर्म का त्योहार मनाने के लिए మతం యొక్క పండగను ఆచరించడానికి ये मन फिरने का जरूरत ఈ नहीं, మారు మనసు పొందే అక్కర్లేదు. वो धर्म का भक्ति काफी है। అది మతం యొక్క భక్తి అక్కడ చాలు. धर्म का भक्ति होने से, మతం యొక్క భక్తి ఉన్నట్లయితే, धर्म का कानून होने से మతం యొక్క నియమాలు ఉన్నట్లయితే धर्म का त्योहार मना सकता, మతం యొక్క పండగను ఆచరించవచ్చును. लेकिन पवित्र आत्मा चाहिए तो కానీ పరిశుద్ధాత్మ కావాలంటే मन फिरना पड़ेगा। మారు మనసు పొందాలి. हालेलुया। హల్లెలూయా. इधर पतरस भक्ति नहीं मांगा बल्कि मन फिरना मांगा ఇక్కడ है। పేతురు భక్తిని అడగలేదు కానీ మారు మనసును అడిగినాడు. तुम प्रार्थना करो नहीं बोला, మీరు ప్రార్థించమని చెప్పలేదు, गीत गाओ नहीं बोला, పాట పాడమని చెప్పలేదు, त्योहार मनाओ नहीं बोला, పండగను ఆచరించమని చెప్పలేదు, एक चर्च बनाओ नहीं ఒక बोला। చర్చ్ కట్టమని చెప్పలేదు. पवित्र आत्मा तुमको चाहिए तो పరిశుద్ధాత్మ మీకు కావాలంటే तुमको क्या करना पड़ेगा, మీరేం చేయాలి? मन फिरना पड़ेगा। మారు మనసు పొందాలి. आमीन। హల్లెలూయా. वैसे मन फिरने का नहीं, ఊరికనే మారు మనసు పొందడం కాదు, जो
लोग हम बोला हुआ सुसमाचार विश्वास किया उन लोग मन फिरना है। ఎవరైతే మేము చెప్పిన సువార్తను విశ్వసించినారో వారు మారు మనసు పొందాలి. मन फिरना वैसे नहीं आएगा। మారు మనసు ఊరికేనే రాదు. मन फिरो बोलने से मन फिरना नहीं आएगा। మారు మనసు పొందండి అంటే మారు మనసు కలగదు. जो लोग सुसमाचार विश्वास किया उनको ही मन फिरना है। ఎవరైతే సువార్తను విశ్వసించినారో వారే మారు మనసు పొందాలి. आमीन। హల్లెలూయా. इसलिए प्रभु यीशु मसीह अपने शिष्यों को बोला है, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నాడు, जाके सारे सृष्टियों को सुसमाचार प्रचार करो। వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. प्रभु यीशु अपने शिष्यों को सौंपा हुआ एक ही काम है, गो एंड प्रीच द गॉस्पेल, जाके सुसमाचार प्रचार ప్రభువైన करो। యేసుక్రీస్తు తన శిష్యులకు అప్పగించిన ఒకే ఒక పని, వెళ్ళి సువార్తను ప్రకటించుడి. क्या है सुसमाचार? సువార్త అంటే ఏంటి? हालेलुया। హల్లెలూయా. ध्यान से सुनना, ధ్యానపూర్వకంగా వినాలి. पवित्र आत्मा मिलना चाहिए तो పరిశుద్ధాత్మ దొరకాలంటే मन फिरना, మారు మనసు పొందాలి. मन फिरना चाहिए तो మారు మనసు పొందాలంటే सुसमाचार सुनना। సువార్తను వినాలి. ऐसा है तो ఆ విధంగానైతే सुसमाचार क्या है? సువార్త అంటే ఏంటి? प्रभु यीशु मसीह मारा गया, गड़ा गया, तीसरा दिन जी उठा। ప్రభువైన యేసుక్రీస్తు చంపబడ్డాడు, పాతిపెట్టబడినాడు, మూడో రోజు తిరిగి లేచినాడు. मरों पापियों के लिए प्रभु यीशु अपना जीवन दे दिया। పాపుల కొరకు ప్రభువైన యేసు తన ప్రాణమును పెట్టినాడు. वो गड़ा गया, ఆయన పాతిపెట్టబడినాడు, तीसरा दिन जी उठा। మూడో రోజు తిరిగి లేచినాడు. उस प्रभु यीशु के नाम में ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములో पाप का क्षमा और मन फिराना मिलेगा। పాప క్షమాపణయు మారు మనసు దొరుకును. ये ही सुसमाचार। ఇది యేసు సువార్త. ये बात जाके सबको प्रचार करो। ఈ మాటను వెళ్ళి అందరికి ప్రసంగించుడి. हालेलुया। హల్లెలూయా. जो कष्ट उड़ाकर आमीन गाड़ा जाकर जी उड़ा हुआ उस प्रभु यीशु के नाम पर కష్టములు సహించి పాతిపెట్టబడి తిరిగి లేచిన ఆ యేసు నామములో आमीन इस बात प्रचार करो, ఈ మాటలు ప్రకటించండి. पाप का क्षमा పాప క్షమాపణ, और मन फिराना మారు మనస్సు आमीन उसके नाम पे मिलेगा। ఆయన నామములో దొరుకును. लूका का सुसमाचार లూకా సువార్త 24 अध्याय 24వ అధ్యాయము उसका 46 से पढ़िएगा। దాని 46 నుంచి చదవండి. जी उठा हुआ प्रभु यीशु मसीह चेलों से बात कहा है, తిరిగి లేచిన ప్రభువైన యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నాడు, मसीही कष्ट उड़ाकर और मरों से जी उठा है, క్రీస్తు కష్టపడి మృతుల్లో నుంచి తిరిగి లేచినాడు. उसके नाम पर पाप का क्षमा और मन फिराना हर जगह में प्रचार करना। ఆయన నామములో పాప క్షమాపణయు మారు మనసు ప్రతి చోట ప్రకటించాలి. लेकिन ये बात प्रचार करना तो भी కానీ ఈ విషయాలు ప్రకటించాలంటే ज्ञान पाकर प्रचार करने का नहीं, జ్ఞానం పొంది ప్రకటించడం కాదు, शक्ति पाकर प्रचार करना। శక్తిని పొందుకొని ప్రకటించాలి. ये बात प्रचार करने के लिए ఈ మాటలు ప్రకటించడానికి हमें तुमको ये बात मालूम है, నీకు ఈ మాటలు తెలుసు, मैं मरा तुमको मालूम, నేను మరణించింది మీకు తెలుసు, गाड़ा गया तुमको मालूम, పాతి పెట్టింది మీకు తెలుసు, जी उठा भी तुमको मालूम। తిరిగి లేచింది కూడా మీకు తెలుసు. तुमको जो मालूम है जाकर प्रचार करो नहीं बोला, మీకు తెలిసింది ప్రకటించమని చెప్పలేదు. हमें तुमको जो मालूम है मन में रखो, మీకు ఏదైతే తెలుసో అది లోపల ఉంచండి. अभी ऊपर का शक्ति के लिए इंतजार करो। ఇప్పుడు పైనుంచిన శక్తి కొరకు కనిపెట్టుడి. जब तुम शक्ति पाएगा, ఎప్పుడైతే మీరు శక్తిని పొందుకుంటారో यरूशलेम में, यहूदी में और समरिया में पृथ्वी के अंत तक मेरा गवाह बनेगा। అప్పుడు యెరూషలేములో, యూదయలో, సమరయాలో నా కొరకు సాక్షులుగా మారతారు. Praise the Lord. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. तो जी उठा हुआ प्रभु यीशु मसीह का सुसमाचार आमीन प्रचार करना चाहिए तो తిరిగి లేచిన ప్రభువైన యేసు యొక్క సువార్తను ప్రకటించాలంటే मानव ज्ञानम नहीं, पवित्र आत्मा का शक्ति ही चाहिए। మానవ యొక్క జ్ఞానము కాదు కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి. बाइबल कॉलेज का डिग्री नहीं, ऊपर का अभिषेक चाहिए। బైబిల్ కాలేజ్ యొక్క డిగ్రీ కాదు కానీ పైనుంచిన అభిషేకము కావాలి. यह है प्रभु यीशु मसीह दिया हुआ आमीन आज्ञा। ఇదే ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ. कितना युग बदलेगा तो भी यह बात बदलेगा नहीं। ఎన్ని యుగాలు మారినప్పటికీ ఈ విషయము మారదు. प्रभु यीशु के साथ 3.5 साल चला हुआ शिष्य लोग, ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా 3.5 సంవత్సరాలు నడిచిన శిష్యులు, उनको अच्छी तरह से प्रभु के बारे में मालूम है। వారికి ప్రభు గురించి బాగానే తెలుసు. हमें प्रभु जो कुछ अद्भुत किया, काम किया, प्रचार सब उसको मालूम ప్రభు है। ఏమేమి అద్భుతాలు కార్యములు చేసినాడో బాగానే వారికి తెలుసు. यीशु का मृत्यु का जीवने के गवाह है उन लोग। యేసు యొక్క మరణమునకు పునరుత్థానమునకు వారు సాక్షులు. ये सब कुछ मालूम होने के बावजूद भी ఇవన్నీ వారికి తెలిసినప్పటికీ जाके प्रचार करो नहीं बोला, వెళ్ళి ప్రకటించమని చెప్పలేదు. बल्कि क्या बोला है, అని ఏమన్నాడు, तुम इंतजार करो, మీరు కనిపెట్టుడి. अभी जाके प्रचार मत करना, ఇప్పుడు వెళ్ళి ప్రకటించకూడదు, हमें तुम इंतजार करना। మీరు కనిపెట్టాలి. जब ऊपर के तुमको शक्ति तुमको मिलेगा, ఎప్పుడైతే పైనుంచిన శక్తి మీకు దొరుకునో तब जाके तुम प्रचार करना। అప్పుడు మీరు వెళ్ళి ప్రకటించాలి. प्रेज द लॉर्ड। హల్లెలూయా. प्रभु कहा, ప్రభు అన్నాడు. प्रेरितों का में पढ़ेगा तो అపొస్తలుల కార్యములు మనం చూస్తే प्रचार करो नहीं बोला, ప్రకటించమని చెప్పలేదు, शक्ति आएगा तो तुम प्रचार करेंगे बोला। శక్తి వస్తే మీరు ప్రకటిస్తారు అన్నాడు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. ऊपर का शक्ति आएगा तो तुमको चुप बैठने से
सकता है। పైనుంచి శక్తి మీ మీదకి వస్తే మీరు మౌనంగా కూర్చోలేరు. तुम जरूर मेरा गवाह बनेगा, మీరు తప్పకుండా నాకు సాక్షులుగా అవుతారు. क्योंकि प्रभु कई बार ये बात कहा है। ఎందుకంటే అనేక సార్లు ప్రభు ఈ విషయం చెప్పినాడు. जब पवित्र आत्मा आएगा, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చునో वो मेरे बारे में गवाही देगा। ఆయన నా గురించి సాక్ష్యం ఇస్తాడు. ऊपर से आने वाला पवित्र आत्मा పైనుంచి దిగి వస్తున్న పరిశుద్ధాత్మ हमेशा क्या गवाही देगा? ఎల్లప్పుడూ ఏ సాక్ష్యం ఇస్తుంది? प्रभु यीशु का गवाही देगा। ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం ఇస్తుంది. जो जो लोग इस शक्ति पाया है, ఎవరెవరైతే ఈ శక్తి పొందినారో वो चुप बैठ नहीं सकता है। వారు మౌనంగా కూర్చోలేరు. जरूर प्रभु यीशु मसीह का गवाही उन लोग देगा, देना पड़ेगा। తప్పకుండా వాళ్ళు ప్రభు అయిన యేసు యొక్క సాక్ష్యం ఇస్తారు, ఇచ్చి తీరాలి. इसलिए बोला जब तू शक्ति पाएगा, అందుకంటే ఎప్పుడైతే మీరు శక్తి పొందుతారో तुम मेरा गवाह होगा। మీరు నాకు సాక్షులు అవుతారు. घर के अंदर नहीं, ఇంటి లోపల కాదు, पृथ्वी के अंत तक। భూదిగంతముల వరకు. हालेलुया, హల్లెలూయా. पृथ्वी के अंत तक, భూదిగంతముల వరకు. जैसा एसेकियेल ने आमीन बोला है। ఏ విధంగానైతే ఎజికేల్ అన్నాడో, मंदिर से बहने वाला एक नदी ఆలయం కింద నుంచి గడప కింద నుంచి ప్రవహించే ఒక నది हमें पहले 1000 आमीन गज आमीन चला है, ముందు 1000 మూరలు నడిచినాడు, और 1000 गज, దాని తర్వాత ఇంకా 1000 మూరలు, और 1000 गज, ఇంకా 1000 మూరలు, और 1000 गज। ఇంకా 1000 మూరలు. तब जाता मैं उतना जाने के बाद అంతగా ముందుకు వెళ్ళిన తర్వాత बड़ा नदी बन गया అది है। గొప్ప నదిగా మార్చబడినది. पवित्र आत्मा का शक्ति आएगा तो పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినట్లయితే यरूशलेम में, యెరూషలేములోను, यहूदी में, యూదయలోను, समरिया में, సమరయాలోను, और पृथ्वी के अंत ఇక तक భూదిగంతముల వరకు सुसमाचार चले जाएगा। సువార్త వెళ్ళిపోతుంది. सुसमाचार का सच्चाई चले जाएगा। సువార్త సత్యము వెళ్ళిపోతుంది. हालेलुया, హల్లెలూయా. सुसमाचार को कोई सीमा नहीं है। సువార్తకి ఏ సరిహద్దులు లేవు. सुसमाचार को कोई सीमा नहीं है। సువార్తకి ఏ సరిహద్దులు లేవు. सुसमाचार कोई संस्था का नहीं है। సువార్త ఏ సంస్థకి సంబంధించింది కాదు. सुसमाचार कोई गुत्तेगार का नहीं है। సువార్త ఎవరి గుత్తదారిది కాదు. सुसमाचार पृथ्वी के अंत तक जाते रहेगा। సువార్త భూదిగంతములకు వెళ్తూనే ఉంటుంది. उसको ले जाने वाला कौन? దాన్ని తీసుకెళ్లిన వారు ఎవరు? मंदिर से बहने वाला एक नदी, ఆలయం కింద నుంచి ప్రవహించే ఒక నది. उस नदी, ఆ నది, वो नदी चले जाएगा। ఆ నది వెళ్ళిపోవును. जहां जगह वो नदी जाएगा, ఎక్కడికెక్కడికి ఆ నది వెళ్ళిపోవును, सब लोग जिएगा। అందరూ బ్రతుకుతారు. इस सुसमाचार कहीं भी जाएगा, ఈ సువార్త ఎక్కడికైతే వెళ్ళిపోతుందో पाप में मरा वो लोग जिएगा। పాపము ద్వారా మరణించిన వాళ్ళు తిరిగి బ్రతుకుతారు. ये है सुसमाचार, ఇది ఏ సువార్త, ये है सुसमाचार। ఇది ఏ సువార్త. प्रभु बोला ऊपर से शक्ति जब आएगा, ప్రభు అన్నాడు ఎప్పుడైతే పైనుంచి శక్తి వస్తుందో तुम मेरा गवाह हो जाएगा। మీరు నాకు సాక్షులు అవుతారు. क्योंकि पवित्र आत्मा ఎందుకంటే పరిశుద్ధాత్మ और किसी के बारे में नहीं, వేరే ఎవరి గురించి కాదు. पवित्र आत्मा और किसी के बारे में नहीं, పరిశుద్ధాత్మ వేరే ఎవరి గురించి కాదు. मेरे बारे में गवाही देंगे। నా గురించే సాక్ష్యం ఇస్తుంది. मतलब प्रभु यीशु मसीह के बारे में गवाही అంటే देंगे। ప్రభు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తుంది. प्रेज द लॉर्ड। హల్లెలూయా. जब इन लोगों पर पवित्र आत्मा का शक्ति आ गया, ఎప్పుడైతే వీరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చిందో उन लोग सुसमाचार बोलना शुरू किया। వారు సువార్తను ప్రకటించ మొదలు పెట్టినారు. प्रेज गॉड, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. शक्ति जब पाया है, ఎప్పుడైతే శక్తి పొందినారో लोग आके कई बातें बोलने लगा। జనులు వచ్చి అనేక మాటలు మాట్లాడడం మొదలు పెట్టినారు. तब लोग कहा, అప్పుడు వీరు అన్నారు, प्रभु के शिष्य लोग कहा है, ప్రభు యొక్క శిష్యులు అన్నారు, प्रेज जैसा तुम वो सोचता ऐसा नहीं है। మీరు అనుకున్నట్టుగా కాదు, ये लोग नशे में नहीं, వీళ్ళు మత్తులై లేరు, ये लोग नशे में नहीं, వీళ్ళు మత్తులో లేరు, लेकिन सा नशे में तो है। కానీ మత్తులోనే ఉన్నారు. हालेलुया, హల్లెలూయా. ये लोग आत्मा का नशे में है, వీళ్ళు ఆత్మ యొక్క మత్తులో ఉన్నారు. आत्मा का नशे में है। ఆత్మ యొక్క మత్తులో ఉన్నారు. ग्लोरी, हालेलुया। హల్లెలూయా. ये परमेश्वर ने वायदा किया हुआ नशा, ఇది దేవుడు వాగ్దానం చేసినటువంటి మత్తు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. हमें इस नशा से भर जाएगा तो ఈ మత్తుతో నిండినట్లయితే किसी को गाली नहीं देगा, ఎవరిని బూతులతో తిట్టరు, बल्कि निंदा उठाएगा। కానీ నిందలు భరిస్తారు. ग्लोरी, किसी को मारने के लिए नहीं जाएगा, ఎవరిని కొట్టడానికి వెళ్ళరు, लेकिन मार खाएगा। కానీ దెబ్బలు తింటారు. इस नशे में आने से ఈ మత్తులోనికి వస్తే किसी को मारेगा नहीं, ఎవరిని కొట్టరు, लेकिन मर जाने को तैयार हो కానీ जाएगा। చనిపోవడానికి సిద్ధపడతారు. ये है ऊपर से आने वाला शक्ति। ఇదే పైనుంచి దిగి వచ్చు శక్తి. पवित्र आत्मा के नशा यही है। పరిశుద్ధాత్మ యొక్క మత్తు అంటే ఇదే. प्रेज द लॉर्ड। హల్లెలూయా. जब इस आत्मा से लोग भर गया है, ఎప్పుడైతే ఈ ఆత్మ చేత జనులు నింపబడ్డారో लोग जमा नहीं किया, जो है छोड़ दिया है। జనులంతా పోగు చేసుకోలేదు, కానీ ఉన్నది వదులుకున్నారు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. पवित्र आत्मा का शक्ति जब उतर कर आया, పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే దిగి వచ్చినదో हमें जो जिनको है चार नहीं बनाया, రెండు ఉన్న వాళ్ళు నాలుగుగా మార్చుకోలేదు, जो है छोड़ दिया है। ఉన్నది వదులుకున్నారు. इसका मतलब అర్థమేంటి? पवित्र आत्मा हमको लालच पैदा करने वाला नहीं, हमारे लालच से छुड़ाने वाला है। పరిశుద్ధాత్మ మనలో దురాశ పుట్టించేది కాదు, మన దురాశ నుంచి విడిపించేది. तो इस प्रकार इन लोग जब प्रभु यीशु का गवाही देना शुरू किया है, ఎప్పుడైతే ఈ విధంగా వీరు ప్రభు యేసు యొక్క సాక్ష్యం ఇవ్వడం మొదలు उन लोग పెట్టారు, सुसमाचार प्रचार करना शुरू किया। వాళ్ళు సువార్తను ప్రకటించ మొదలు పెట్టినారు. तुम लोग जो यीशु को क्रूस में चढ़ाया, మీరు సిలువ వేసిన యేసు, उसको परमेश्वर मरण से जी उठाया, ఆయన్ని దేవుడు మృతుల్లో నుంచి తిరిగి లేపినాడు. उसको मसीहा और प्रभु होकर ఆయన్ని कड़ा नियुक्त किया है। ఆయన క్రీస్తుగాను ప్రభువుగాను నియమించినారు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. जब पवित्र आत्मा
उनको पर आया है, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినదో कुछ मिलाया नहीं, कुछ मसाला नहीं डाला, అక్కడ ఏ మసాలా వేయలేదు, कुछ मसाला नहीं डाला, ఏ మసాలా వేయలేదు. तुम क्रूस में चढ़ाया वो प्रभु. మీరు సిలువ వేసిన ప్రభు. पढ़िएगा చదవండి. 36. హల్లెలూయా. जिनको तू क्रूस में, जो यीशु को तू क्रूस में चढ़ाया, ఏ యేసునైతే మీరు సిలువకేశారో, हालेलुया, హల్లెలూయా, तुम किसको चढ़ाया, क्रूस में चढ़ाया? మీరు ఎవరిని సిలువకి ఎక్కించారు? यीशु करके बोलकर क्रूस में चढ़ाया. యేసు అని చెప్తూ ఆయన సిలువకి ఎక్కించారు. मसीहा करके मानने के तुमको मन नहीं था. మెస్సయాను ఒప్పుకోవడానికి మీకు మనసు లేదు. अगर मसीहा करके मानने से लोग क्रूस में नहीं चढ़ाता था, ఒకవేళ మెస్సయాను ఒప్పుకుంటే వాళ్ళు సిలువకి ఎక్కించేవారు కాదు. मसीहा करके मानने के उसको मन नहीं. మెస్సయాను ఒప్పుకోవడానికి వారికి మనసు లేదు. ये तो मरियम का पेड़ में जन्म हो गया हुआ यीशु है. ఈయనైతే మరియా గర్భములో జన్మించిన వాడు. एक मसीह बोल रहा है, ఈయన క్రీస్తు అంటున్నాడు, परमेश्वर का पुत्र बोल रहा है, దేవుని కుమారుడు అంటున్నాడు. ऐसा बोलकर उनको क्रूस में चढ़ाया. ఈ విధంగా చెప్తూ ఆయన సిలువకి ఎక్కించారు. लेकिन కానీ परमेश्वर साबुत किया वो कौन है? దేవుడు నిరూపించిన వాడు ఎవడు? तुम मानो ना मानो, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా उनको परमेश्वर मरों से जी उठाने के कारण దేవుడు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేపిన కారణమును బట్టి वो मसीह और प्रभु करके परमेश्वर ही साबुत किया ఆయన है. క్రీస్తు అని ప్రభు అని దేవుడే నిరూపించినాడు. Praise the Lord. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. कई लोग क्या सोचते हैं, అనేకులు ఏమనుకుంటారు? प्रभु यीशु मसीह मरियम का पेट में जन्म हो गया, ప్రభు యేసుక్రీస్తు మరియా గర్భమున జన్మించాడు. वो मरियम का बेटा है, ఆయన మరియా కుమారుడు. इसलिए वो लोग साल साल मरियम का पेट में जन्म हो गया यीशु का हमें त्योहार मनाता है. అందుకే సంవత్సరానికి మరియా గర్భమున జన్మించిన యేసుకి పుట్టుక. कौन यीशु को क्रूस में चढ़ाया? ఎవరు యేసుని సిలువకి ఎక్కించినారు? कौन यीशु को क्रूस में चढ़ाया? ఎవరు యేసుని సిలువకి ఎక్కించినారు? इन्होंने परमेश्वर का पुत्र करके विश्वास किया लोग नहीं, ఈయన దేవుని కుమారుడని విశ్వసించిన వారు కాదు. आमीन, जो है मरियम का बेटा करके जो विश्वास किया, ఎవరైతే మరియా కుమారుడని విశ్వసించినారో వారు, वही लोग यीशु को क्रूस में चढ़ाया. వారే ఆయన్ని సిలువకి ఎక్కించినారు. अच्छा तरह समझना, బాగా అర్థం చేసుకోవాలి. यीशु को वो लोग क्यों क्रूस में चढ़ाया? యేసుని వాళ్ళు ఎందుకు సిలువకి ఎక్కించినారు? मसीहा करके नहीं, మెస్సయా అని అనుకొని కాదు. मसीहा तो वो लोग कभी भी नहीं करता था, మెస్సయా అయితే వాళ్ళు ఎన్నటికి చేసేవారు కాదు. लेकिन मसीहा करके मानने की उसको मन नहीं. కానీ మెస్సయాని నమ్మడానికి వాళ్ళకి మనసు లేదు. वो क्या सोचते हैं, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ये మरियम యోసెఫ్ का बेटा है, ఈయన మరియా మరియు యోసేపు కుమారుడు. इन्होंने ऐसा होकर क्यों मसीह बोल रहा है, ఈయన ఈ విధంగా ఉండి ఎందుకు మెస్సయా చెప్తున్నాడు? क्यों परमेश्वर को बेटा बोल रहे हैं? ఎందుకు దేవుని కుమారుడు అంటున్నాడు? ओ नहीं नहीं, इसको मार देना है. కాదు కాదు, ఈయన్ని చంపేయాలి. हमें ऐसा जो लोग हमें सोचा है ఎవరైతే ఈ విధంగా అనుకున్నారో ये मरियम और యోసెఫ్ का बेटा है, ఈయన మరియా మరియు యోసేపు కొడుకు, वही लोग क्या किया है, వాళ్ళు ఏం చేసినారు? क्रूस में चढ़ाया है. సిలువకి ఎక్కించినారు. मतलब అంటే जो लोग क्रिसमस मनाता वही लोग यीशु को क्रूस में ही मनाए. ఎవరైతే క్రిస్మస్ ఆచరిస్తున్నారో వాళ్ళే యేసుని సిలువకి ఎక్కించినారు. आमीन. హల్లెలూయా. कौन गुड फ्राइडे मानता है? ఎవరు గుడ్ ఫ్రైడే ఆచరిస్తారు? आमीन. क्रिसमस मनाने वाला गुड फ्राइडे भी मानता है. క్రిస్మస్ ఆచరించే వాళ్ళే గుడ్ ఫ్రైడే ఆచరిస్తారు. नहीं क्या? కాదా? नहीं क्या? కాదా? जिनको क्रिसमस है उसको गुड फ्राइडे भी है. క్రిస్మస్ ఉన్న వాళ్ళకి గుడ్ ఫ్రైడే కూడా ఉంది. मतलब यीशु को मरियम का बेटा बनाया, तुम उसको क्रूस में चढ़ाया. యేసుని మరియా కుమారుడిగా మార్చినావు, నీవే ఆయన్ని సిలువకి ఎక్కించినావు. आज का ईसाई लोग, ఈ రోజున క్రైస్తవులు, आज का पास्टर ఈ लोग రోజున పాస్టర్లు यीशु को मरियम का बेटा बनाया, యేసుని మరియా కుమారుడిగా మార్చినారు, तुम उसको क्रूस में चढ़ाया. మీరు ఆయన్ని సిలువకి ఎక్కించినారు. जो लोग प्रभु यीशु को परमेश्वर का पुत्र समझता है, ఎవరైతే యేసుని దేవుని కుమారుడిగా ఎంచుతారో उसको आदि नहीं अंत नहीं, ఆయనకి ఆది లేదు, అంతము లేదు. वो हमेशा का परमेश्वर का पुत्र ఆయన है. ఎల్లప్పుడున్న దేవుని యొక్క కుమారుడు. ये ईसाई, ఓ క్రైస్తవుడా, जो लोग क्रिसमस मनाते हैं ఎవరైతే క్రిస్మస్ ఆచరిస్తున్నారో वही ईस्टर मनाता, వాళ్ళే ఈస్టర్ ఆచరిస్తారు, वही गुड फ्राइडे मनाता. వాళ్ళే గుడ్ ఫ్రైడే ఆచరిస్తారు. मतलब तुम क्या समझता है, అంటే నువ్వేమనుకుంటున్నావు? ये मरियम का बेटा ఆయన है, మరియా కుమారుడు. लेकिन हम विश्वास करता हूँ ये परमेश्वर का पुत्र है, కానీ మేము నమ్ముతున్నాము ఆయన దేవుని కుమారుడు, ये परमेश्वर का पुत्र ఆయన है. దేవుని కుమారుడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. वो मरियम का बाप का बाप, बाप का बाप, दादा का दादा, अब्राहम का पहले वो है. ఆయన మరియా తండ్రికి తండ్రి, తాతకి తాత, అబ్రహాముకు ముందుగానే ఆయన ఉన్నాడు. Praise God. హల్లెలూయా. फिर मरियम का बेटा कैसा हो जाएगा? ఆ విధంగానైతే మరియా కుమారుడిగా ఎట్లా అవుతాడు? ये ईसाई ఓ క్రైస్తవుడా, समझ लो, అర్థం చేసుకో. यीशु मरियम का बेटा नहीं, యేసు మరియా కుమారుడు కాదు. क्रिसमस मनाने वाला క్రిస్మస్ ఆచరించే వాళ్ళారా, पैसे समझ लो, అర్థం చేసుకో. यीशु मरियम का बेटा नहीं. యేసు మరియా కొడుకు కాదు. नहीं तो सबूत दिखाओ. కాకపోతే రుజువు చూపించు. एक बार ఒక్కసారి प्रभु यीशु मरियम को अम्मा बुलाया क्या? ఒక్కసారన్న ప్రభు యేసు మరియాని అమ్మ అని పిలిచినాడా? दिखाओ, చూపించండి, दिखाओ. చూపించండి. एक बार भी यीशु मरियम को अम्मा बुलाया क्या? ఒక్కసారైనా యేసు మరియాని అమ్మ అని పిలిచినాడా? तेलुगु में अम्मा बोलने से स्त्री है, తెలుగులో అమ్మ అంటున్నప్పుడు స్త్రీ, मदर नहीं, తల్లి కాదు, मदर नहीं, తల్లి కాదు. मदर करके कहीं भी बुलाया क्या? తల్లి అని ఎక్కడన్నా పిలిచినాడా?
कहीं भी नहीं बुलाया। ఎక్కడా పిలవలేదు. यीशु हमेशा बोला, యేసు ఎప్పుడు అన్నాడు, मेरा मम्मी नहीं बोला, मेरा पिता बोला है। మా తల్లి అనలేదు, నా తండ్రి అన్నాడు. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. हमेशा प्रभु के मुंह से एक ही बात आता, ఎప్పుడు ప్రభువు నోటి నుంచి ఒకే ఒక మాట వచ్చింది, मेरा मम्मी नहीं बोला, మా తల్లి అనలేదు, मेरा पिता, నా తండ్రి, मेरा पिता, నా తండ్రి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. क्रिसमस मनाने वाला तुम भी है ना, गुड फ्राइडे मनाने वाला। క్రిస్మస్ ఆచరించవు నీవే కదా గుడ్ ఫ్రైడే ఆచరించేది. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. क्रिसमस वालों को क्या भी है, క్రిస్మస్ ఆచరించే వాళ్ళకి ఏముంది, गुड फ्राइडे भी है, గుడ్ ఫ్రైడే కూడా ఉంది, ईस्टर भी है ఈస్టర్ కూడా ఉంది. है क्या नहीं, అవునా కాదా, है क्या नहीं। అవునా కాదా. जो लोग यीशु को मरियम का बेटा समझता है, ఎవరైతే యేసుని మరియా కుమారుడు అనుకుంటారో वही लोग यीशु को क्रूस में चढ़ाया। వాళ్ళే యేసుని సిలువకి ఎక్కించినారు. हर साल ప్రతి సంవత్సరము मरियम का बेटा को क्रूस में चढ़ाने वाला है हैदराबाद सिकंदराबाद का ईसाई। మరియా కుమారుని సిలువకి ఎక్కించే వాళ్ళే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న క్రైస్తవులు. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वो राजाओं का राजा, ఆయన రాజుల రాజు, सृष्टिकर्ता परमेश्वर, సృష్టికర్త దేవుడు, सबके पहले रहने वाला, అందరికంటే ముందే ఉన్నవాడు, जगत का बुनियाद के पहले रहने वाला, జగత్ పునాదికి ముందే ఉన్నవాడు, मेरे लिए तेरे लिए నా కొరకు నీ కొరకు मरियम का पेट में वो आमीन इस्तेमाल किया इस पृथ्वी में आने के लिए। ఆయన మరియా గర్భమును వాడుకున్నాడు ఈ భూమిలోకి రావడానికి. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. मैं कार में आके तो उतरा, నేను కారులో వచ్చి దిగినాను. तुम बोले क्या कार मुझे पैदा किया, నువ్వు చెప్తావా కారు నాకు జన్మనిచ్చిందని. कार मेरा मम्मी है क्या, కారు నా తల్లియా, मैं कार में आया। నేను కారులో వచ్చాను. कोई बोलेगा क्या मैं कार मेरा मम्मी है, ఎవరైనా చెప్తారా కారు నా తల్లి అని. कार के पहले मैं है, కారు కంటే ముందుగానే నేను ఉన్నాను. मैं उधर से इधर तक आने के लिए कार నేను इस्तेमाल అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి కారుని వాడుకున్నాను. हालेलुया, హల్లెలూయా. स्वर्ग का परमेश्वर పరలోకమందున్న దేవుడు पृथ्वी में उतर कर आने के लिए భూమిలోకి దిగి రావడానికి मरियम को इस्तेमाल किया। మరియాని వాడుకున్నాడు. बस उतना ही है, అంత మాత్రమే. वो उसका मम्मी नहीं। ఆమె ఆయన తల్లి కాదు. अगर वो उसका मम्मी है तो ఒకవేళ ఆమె ఆయన తల్లి అయితే बाकी देवता और यीशु का क्या फर्क है, మిగతా దేవతలకి యేసుకి ఏం తేడా, क्या फर्क है। ఏం తేడా. मैंने कल ही बोला, నేను నిన్ననే చెప్పినాను, मैं जो हूं मैं हूं। నేను ఉన్నవాడను అనువాడను. वो किसके समान नहीं, वो उसके समान ही है। ఆయన ఎవరి వలె కాదు, ఆయన వలె ఉన్నాడు. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. प्रभु यीशु कौन, ప్రభు యేసు ఎవరు, एलिया जैसा नहीं, ఏలే వలె కాదు, एलीशा जैसा नहीं, ఎలీషా వలె కాదు, मूसा जैसा नहीं, మోషే వలె కాదు, यूहन्ना जैसा नहीं, యోహాను వలె కాదు, हमें भविष्यवक्ता के जैसा नहीं। ప్రవక్తలొకడు వలె కాదు. यीशु है, యేసుయే, वही मसीह है। ఆయన క్రీస్తు. मेरा यीशु को साधारण इंसान के समान मत करो। నా యేసుని సాధారణమైన మనుషులు అలా మార్చుకో. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तो प्रभु यीशु इंसान के रूप लेकर पृथ्वी में आया, ప్రభు యేసు మానవ రూపంతోగా ఈ లోకములో परमेश्वर की योजना के अनुसार वो आया। దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఈ లోకమునకు వచ్చినాడు. सारे मानव जातियों के पापों के लिए वो क्रूस में मरा। సమస్త మానవ జాతి యొక్క పాపము నిమిత్తం ఆయన సిలువలో మరణించినాడు. प्रभु यीशु मसीह का क्रूस का मृत्यु छोटी बात नहीं है। ప్రభు యేసుక్రీస్తు యొక్క సిలువ మరణము చిన్న విషయము కాదు. हालेलुया, హల్లెలూయా. वो छोटी बात नहीं है। అది చిన్న విషయము కాదు. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. परमेश्वर का बहुत बड़ा ये योजना, దేవుని యొక్క గొప్ప సంకల్పము, परमेश्वर का बहुत बड़ा योजना, దేవుని యొక్క గొప్ప సంకల్పము, परमेश्वर का राज्य पृथ्वी में उतर कर आने के लिए। దేవుని యొక్క రాజ్యం ఈ భూమిపైకి దిగి రావడానికి. ग्लोरी, हालेलुया। హల్లెలూయా. पवित्र आत्मा के राज्य इधर उतर कर आने के लिए పరిశుద్ధాత్మ రాజ్యము దిగి రావడానికి प्रभु यीशु का मृत्यु जरूरी था। ప్రభు యేసుక్రీస్తు సిలువ మరణము అవసరమై ఉన్నది. जब से इंसान पाप किया, ఎప్పటి నుంచి అయితే మానవుడు పాపం చేసినాడు, शैतान इस दुनिया का अधिकारी बन गया। సాతాను ఈ లోకమునకు అధిపతిగా మారినాడు. तब से लेकर అప్పటి నుండి शैतान के द्वारा कई प्रकार का साम्राज्य इधर स्थापित होते आया। సాతాను ద్వారా ఎన్నో సామ్రాజ్యములు ఇక్కడ స్థాపించబడి వస్తున్నాయి. एक बदल कर दूसरा आते रहा, ఒకటి మారిన తర్వాత ఇంకోటి వస్తూనే ఉన్నది. एक एक पर अपना अपना हुकूमत चला रहा है। ఒక్కొక్కరు వచ్చి తమ తమ ఏలుబడులు నడిపిస్తున్నారు. मिस्र अपना हुकूमत चलाया, ఐగుప్తు తన ఆధిపత్యం నడిపించినది, अशूर अपना आधिपत्य चलाया, అష్షూరు తమ ఆధిపత్యం నడిపించినది, बाबिलोन अपना ఆధిపత్యం చలాయా, బాబిలోను తమ ఆధిపత్యం నడిపించినది, మేద్య పార్సియా చలాయా, మేద్య పార్సిక నడిపించినది, ग्रीक चलाया, గ్రీకు నడిపించినది, रोमा चला रहा, రోమా నడిపించినది. ऐसा शैतान अपने राज
एक एक को हैंड ओवर कर रहा है। ఈ విధంగా సాతాను తన రాజ్యమును ఒక్కొక్కరి చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. कैसा भी हो, ఏ విధంగానైనా कोई भी साम्राज्य आने दो, ఏ సామ్రాజ్యం వచ్చినా इंसान को अपना गुलाम बनाता है। మానవుని తమ బానిసుడిగా మారుస్తారు. पापी इंसान को పాపి అయిన మానవుణ్ణి हुकूमत करने के लिए ఏలుబడి చేయడానికి शैतान का राज्य बदली बदली आ रहा। సాతాను యొక్క రాజ్యం మారుతూ మారుతూ వస్తుంది. एक जाने के बाद दूसरा आते रहा। ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తుంది. कैसा भी हो, सबको अपना अधीन में रखना, ఎట్లా అయినా అందరినీ తన అధీనంలో ఉంచుకోవాలి. अपना साम्राज्य में इसको बांध कर తమ रखना। సామ్రాజ్యంలో వాళ్ళని బంధించి ఉంచాలి. सबके ऊपर राज्य करने वाला शैतान, అందరి మీద రాజ్యం చేసేది సాతాను. शैतान एक एक को बदली बदलते आता रहा। సాతాను ఒక్కొక్కటికి మారుతూ వస్తుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. इस प्रकार शैतान आमीन एक एक को इस्तेमाल करते हुए ఈ విధంగా సాతాను ఒక్కొక్కరిని వాడుకుంటూ अपना राज्य को तैयार कर रहा। తన రాజ్యమును సిద్ధపరుస్తుంది. प्रेज द लॉर्ड। హల్లెలూయా. दानिएल का भाषा में बोलेगा तो దానియేలు యొక్క భాషలో చెప్తే क्या कर रहा है? ఏం చేస్తోంది? शैतान एक बहुत बड़ा मूर्ति को तैयार कर रहा है। సాతాను ఒక గొప్ప విగ్రహం నిలబెడుతున్నది. दानिएल దానియేలు दूसरा अध्याय 2వ అధ్యాయం 31 से पढ़ेगा, 31 से पढ़ेगा। దాని యొక్క 31 నుంచి చదవండి. प्रेज द लॉर्ड। हम इधर क्या देख रहा है? మనం ఇక్కడ ఏం చూస్తున్నాం? नबूकदनेस्सर राजा एक बहुत बड़ा स्वप्न देखा है। నెబుకద్నెజరు రాజు ఒక గొప్ప కలను చూస్తున్నాడు. उनके सामने एक शोभेमान एक मूर्ति को दिखाई दिया। ఆయన ముందు ఒక గొప్ప విగ్రహం కనబడుతున్నది. उसका रूप ऐसा है, దాని రూపం ఈ విధంగా ఉంది. उनका सिर सोने का, దాని తల బంగారము, उनका छाती चांदी का, దాని యొక్క రొమ్ము ఇత్తడి, उसका कमर पित्तल का, దాని రొమ్ము ఇనుము, దాని యొక్క నడుము ఇత్తడి, और उसका पाव लोहे का है। దాని యొక్క తొడలు ఇనుము, उसका पादम जो है वो मट्टी और लोहे मिलाया हुआ। దాని యొక్క పాదములేమో ఇనుము మట్టి కలిపి ఉన్నవి. ये देखकर ऐसे देखते रहते समय దీన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ऊपर से एक पत्थर आया, పైనుంచి ఒక రాయి దిగి వచ్చినది, उसका ऊपर गिर गया, దాని మీద పడినది, वो सबको तोड़बुड़ कर दिया, దాన్ని అంతా పూర్తిగా విరగొట్టినది, उसको धूल बनाया, దాన్ని దుమ్ముగా మార్చినది, और हवा में उड़ गया, అది గాల్లో చెదరగొట్టబడినది, वो पत्थर बढ़ गया, ఆ బండ పెరిగినది, सारे पृथ्वी में वो भर गया। భూతలమంతా నిండిపోయినది. ये देखकर परेशान होते रहा। దాన్ని చూసి వాళ్ళు కలవరపడుతున్నారు. क्या है ये बात? ఇది ఏ విషయం? क्या है ये बात? ఇది ఏంటి? उसका अर्थ बताने वालों को ढूंढ रहा, దాని యొక్క అర్థమును చెప్పే వాళ్ళని వెతుకుతున్నారు. किसी को अर्थ से समझ में नहीं आ रहा। ఎవరికి అర్థం కావడం లేదు. हालेलुया, హల్లెలూయా. इस स्वप्न का अर्थ किसी को समझ ఈ में नहीं కల आ యొక్క అర్థం ఎవరికి అర్థం కావడం रहा। లేదు. वो भी नहीं है, అది మాత్రమే కాదు, स्वप्न का वह राजा भी ये स्वप्न भूल गया। కల చూసిన రాజు కూడా ఈ కళను మర్చిపోయినాడు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. अभी इसको चाहिए, ఇప్పుడైనా కావాలి, मैं देखा वो स्वप्न भी बोलना, स्वप्न का अर्थ भी बोलना। ఇప్పుడు నేను చూసిన కళ కూడా చెప్పాలి, దాని యొక్క అర్థం కూడా చెప్పాలి. ऐसा लोग चाहिए। ఇటువంటి వాళ్ళు కావాలి. सभी लोग बोला अब स्वप्न बोलेगा तो मैं अर्थ बोलेगा। అందరూ అన్నారు నీవు కళ చెప్తే మేము అర్థం చెప్తాము. नहीं नहीं नहीं, ऐसा कुछ नहीं। काद- स्वप्न बोलेगा तो तुम आप बोलने वाला अर्थ भी मैं विश्वास करेंगे। కాదు నీవు కళ చెప్తేనే దాని నువ్వు చెప్పిన అర్థం కూడా నేను నమ్ముతాను. मैं बस देखा वो स्वप्न क्या तुम बोलो, నేను చూసిన కళ ఏంటో అది నువ్వు చెప్పు, ऐसा तो उनका अर्थ भी मैं विश्वास करेंगे। అట్లా అయితే నువ్వు చెప్పిన అర్థం కూడా నేను నమ్ముతాను. ये लोग क्या बोल रहे हैं? మీరేమన్నారు? स्वप्न बोलेगा तो अर्थ కళ बोलेगा। చెప్తే అర్థం చెప్తాం. राजा बोला, इस राजा भी बहुत चलाक है, वो बोलता वो ऐसा नहीं होता। రాజు కూడా యుక్తిపరుడు, అట్లా జరగదన్న. मेरा स्वप्न बोलो, अर्थ भी बोलो। నా కళ కూడా చెప్పు, అర్థం కూడా చెప్పు. आमीन, हालेलुया, हालेलुया। हमें सारे बाबिलोन का हमें भविष्यवक्ता लोग आया, బాబిలోన్ లో ఉన్న అందరు ప్రవక్తలు వచ్చినారు. बोले हमको तो समझ में नहीं आ रहा। వారు అన్నారు మాకు అర్థం కావట్లేదని. हमें अर्थ बोले, स्वप्न बोले तो मैं अर्थ बोलेंगे। కళ చెప్తే అర్థం చెప్తాము. हालेलुया, హల్లెలూయా. हमें स्वप्न बोलो, हम अर्थ बोलेंगे। కళ చెప్తే అర్థం చెప్తాము. राजा बोला ऐसा ऐसा नहीं होता। రాజు అన్నాడు ఈ విధంగా स्वप्न జరగదు. में भूल गया, కళ మేము మర్చిపోయినాము. तुम स्वप्न ही बोला, अर्थ भी बोलना। కళ కూడా చెప్పాలి, అర్థం కూడా చెప్పాలి. आखिर में दानिएल जो परमेश्वर का अभिषिक्त व्यक्ति आया है, చివరిగా దేవుని యొక్క అభిషిక్తుడైన దానియేలు వచ్చినాడు. दानिएल का खूबी यह है परमेश्वर की आत्मा उसके ऊपर है। దానియేలుకున్న యోగ్యత ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉంది. उन्होंने स्वप्न भी बोला, अर्थ भी बोला। ఆయన కళ కూడా చెప్పాడు, అర్థం కూడా చెప్పినాడు. हालेलुया, హల్లెలూయా. उसके बारे में कुछ बोलने के घर में उधर जाएगा तो फिर टाइम बहुत हो जाएगा। దాని గురించి చెప్తే చాలా సమయం పోతుంది. प्रेज द लॉर्ड। दानिएल उसके अर्थ बोला है। దానియేలు దాని అర్థం చెప్పినాడు. प्रेज तो ये एक एक लोहा जो है, ఈ ఒక్కొక్క లోహములు ఏవైతే ఉన్నాయో एक एक साम्राज्य, ఒక్కొక్క సామ్రాజ్యములు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. आज मैं इधर ध्यान करते समय ఈ రోజు నేను ధ్యానిస్తున్న సమయంలో एक बात मुझे याद आ रहा ఒక విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. है, ये अलग अलग साम्राज्य है, ఈ వేరే వేరే సామ్రాజ్యములే, ये एक दूसरों से मिलने वाला भी नहीं है, ఇది ఒకటి ఇంకో దాంతో కలిసేది కూడా కాదు. ये एक दूसरों को हरा कर आया है। ఒకటి ఇంకో దాన్ని ఓడించి వచ్చినది. प्रेज द लॉर्ड। హల్లెలూయా. बाबिलोन को मेदिया पार्स से हरा दिया, బాబిలోను మేద్య పారసిక ఓడించినది. मेदिया पार्स को ग्रीक हरा दिया, మేద్య పారసికను గ్రీకు ఓడించినది. ग्रीक को रोमन हरा दिया। గ్రీకును రోమా ఓడించినది. बहुत खून बहाने के बाद ఎంతో రక్తము చిందిన తర్వాత एक एक अपना अपना साम्राज्य स्थापित किया, ఒక్కొక్కరు తమ తమ రాజ్యమును స్థాపించున్నారు. लेकिन अभी मूर्ति कैसा है? కానీ ఇప్పుడు విగ్రహం ఎట్లా ఉంది? हमें सोना अलग, चांदी अलग, मट्टी अलग नहीं, ఇప్పుడు బంగారం వేరే, ఇత్తడి వేరే, మట్టి వేరేగా కాదు, सब मिलकर एक मूर्ति है। అన్ని కలిపి ఒక విగ్రహము. ये कैसा होता है? ఇది ఎట్లా సాధ్యము?
ये साम्राज्य सब मिलकर एक मूर्ति कैसा बन ఈ गया? సామ్రాజ్యములు అన్ని కలిసి ఒక్క విగ్రహముగా ఎట్లా మారినాయి? दानियेल उसका अर्थ बोला, దానియేలు దాని అర్థం చెప్పినాడు. सोना जो है बाबिलोन है, బంగారం ఏదైతే ఉందో బాబిలోను, चांदी जो है मध्य पार्सिया, వెండి ఏదైతే ఉందో అది మేద్య పారసిక, हमें लोहा हमें इत्र जो है यूनानी है, నడుము ఏదైతే ఉందో అది ग्रीक, గ్రీకు, और पाव जो है हमें रोमन है। తొడలు ఏదైతే ఉన్నాయో అది రోమా. तो एक एक बोला है, ఇది ఒక్కొక్కటి చెప్పినాడు, तो एक एक साम्राज्य है। ఒక్కొక్క సామ్రాజ్యం. इसका इतिहास देखेगा तो చరిత్రను చూసినట్లయితే खून बहाकर एक राजा को हरा के दूसरा राजा आया, రక్తం చెందిన తర్వాత ఒక రాజును ఓడించి ఇంకో రాజు వచ్చినాడు. लेकिन కానీ अभी देखेगा तो ఇప్పుడు చూస్తే सब एक है, అన్ని ఒకటి, सब एक है। అన్ని ఒకటి. देखने से एक मूर्ति है, చూస్తే ఒక్క విగ్రహము. ये आपस में लड़ा हुआ लोग है ना, వీరు ఒకరింకొకరికి విరోధంగా పోరాడిన వాళ్ళు కదా, वो अलग अलग रहना चाहिए। వాళ్ళు వేరువేరుగా ఉండాలి. अभी देखते समय ఇప్పుడు చూస్తే बाबिलोन गया, బాబిలోను పోయింది, मेद्य पार्सिया है, మేద్య పారసిక వచ్చింది, मध्य पार्सिया गया, మేద్య పారసిక పోయింది, यूनानी आया, గ్రీకు వచ్చింది, वो गया, అది పోయింది, रोमन आया। రోమా వచ్చింది. लेकिन राजा देखते समय కానీ రాజు చూస్తున్నప్పుడు सब खड़ा है। అన్ని ఒకటిగా నిలబడ్డాయి. హల్లెలూయా. प्रभु आज मुझसे यही बात कर रहा है। ప్రభు నాతో ఈ రోజు ఇదే మాట్లాడుతున్నాడు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. ये इससे हम क्या समझ सकते हैं? దీని ద్వారా మనం ఏం తెలుసుకోగలము? ये एक राज्य को हरा कर दूसरा राज्य आया ना, ఇది ఒక రాజ్యమును ఓడించి ఇంకో రాజ్యం వచ్చింది కదా, उसको हरा कर तीसरा आया ना, దాన్ని ఓడించి ఇంకోటి వచ్చింది కదా. लेकिन अभी देखते समय కానీ ఇప్పుడు చూస్తే सब एक मुझसे से जोड़ा हुआ है, అన్ని ఇంకో దాంతో కలిసి ఉన్నది, सब सीधा खड़ा है, అన్ని తినగా నిలబడి ఉన్నాయి, एक बहुत बड़ा मूर्ति होकर खड़ा है। ఒక గొప్ప విగ్రహముగా నిలబడి ఉన్నాయి. हालेलुया, హల్లెలూయా. एक बहुत बड़ा मूर्ति, बहुत बहुत खूबसूरत है वो देखने के लिए। ఎంతో అందముగా గొప్ప విగ్రహముగా ఉంది. आखिरी में क्या है? చివరిగా ఏంటి? लोहा और मट्टी मिलाकर, ఇనుము మరియు మట్టి కలిసి ఉన్నది. वो है अभी पाव, అదే ఇప్పుడు పాదములు. अभी उसमें खड़ा है। ఇప్పుడు దాని మీద నిలబడి ఉంది. कितना दिन इस मूर्ति खड़ा रहेगा? ఎన్ని దినములు ఈ యొక్క విగ్రహము నిలుచును? कितना दिन ये मूर्ति खड़ा रहेगा? ఎన్ని దినములు ఈ విగ్రహము నిలుచును? असली में देखेगा तो నిజంగా చూస్తే ये सारे साम्राज्य शैतान का है। ఈ సామ్రాజ్యములన్నీ సాతానువే. ये साम्राज्य पूरा शैतान का ఈ है। సామ్రాజ్యములన్నీ సాతానువే. बाबिलोन, బాబిలోను, मेद्य पार्सिया, మేద్య పారసిక, గ్రీకు, रोमन, రోమా, ये सब ఇవన్నీ शैतान का है। సాతానువే. शैतान को एक स्वभाव है, సాతానికి ఒక స్వభావం ఉంది. अधिकार हैंड ओवर करेगा। అధికారము ఒకరి చేతికి అప్పగిస్తుంది. हाँ, वचन में ऐसा लिखा है, వాక్యములు ఈ విధంగా రాయబడి प्रकाश ఉంది. वाक्य 13 अध्याय में ऐसा लिखा है। ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. उनका शक्ति अधिकार वो दूसरा व्यक्ति को दिया है, ఆయన శక్తియో అధికారము ఇంకో వ్యక్తికి ఇచ్చినాడు. इसलिए शैतान ऐसा बोला, అందుకే సాతాను ఈ విధంగా అన్నాడు, मैं जिनको चाहता उसको मैं देंगे। నాకెవరైతే ఇష్టమో వారికి నేను ఇస్తాను. यीशु मसीह को भी बोला, యేసుతో కూడా అన్నాడు, आमीन, मेरा मुझको ये सबका अधिकारी मैं हूँ। వీటన్నిటికీ అధికారి నేను. लूका का सुसमाचार 4 पे आइएगा, లూకా సువార్త 4వ అధ్యాయంలోకి రండి. उसका 5 से पढ़िएगा। దాని ఒక 5 నుంచి చదవండి. अभी शैतान क्या बोल रहे हैं? ఇప్పుడు సాతాను ఏమంటున్నాడు? ये सारे पृथ्वी उसका महिमा मुझे दिया, ఈ సమస్త భూమి దాని యొక్క అధికారం నాకు ఇవ్వబడి ఉంది. मैं जिनको चाहता मैं उसको दे सकता हूँ। ఎవరైతే నాకు ఇష్టమో వారికి నేను ఇస్తాను. यीशु मसीह को बोल रहे हैं, యేసుతో అంటుంది, एक बार मुझे गिर पड़कर नमस्कार करेगा तो ఒకసారి పడి నాకు సాగిలో పడితే ये अधिकार मैं तुझको देंगे। ఈ అధికారం నీకు ఇస్తాను. हालेलुया, హల్లెలూయా. आमीन। हालेलुया। इसका मतलब क्या है? అర్థం ఏంటి? इसका मतलब क्या है? దానికి ఉన్న అర్థం ఏంటి? पहले मैं फरो को दिया, ముందు నేను ఫరోకి ఇచ్చినాను, उसमें से निकाल कर मैं अशूर को दिया, దాని నుంచి తీసి నేను అషూరుకి ఇచ్చినాను, उसमें से निकाल कर मैं नबूकदनेस्सर को दिया, దాని నుంచి తీసి నేను నెబుకద్నెజర్కి ఇచ్చినాను, बाद में मैं मेद्य पार्सिया को दिया, దాని నుంచి తీసి మేద్య పారసికాకి ఇచ్చినాను, उनसे निकाल कर मैं यूनानी को दिया, దాని నుంచి తీసి నేను గ్రీకుకి ఇచ్చినాను, उससे निकाल कर मैं रोमी को दिया। దాని నుంచి తీసి నేను రోమాకి ఇచ్చినాను. अभी तू मुझे नमस्कार करेगा तो ఇప్పుడు నీవు నాకు సాగిల పడితే वो अधिकार मैं तुझको देंगे। ఆ అధికారం నేను నీకు ఇస్తాను. समझ रहा? అర్థమవుతుందా? जब यीशु मसीह पृथ्वी में आया, ఎప్పుడైతే యేసు ఈ లోకమునకు వచ్చాడో रोमन साम्राज्य, రోమా సామ్రాజ్యం, कैसर राजा है, కైసరు రాజు, रोमन साम्राज्य चल रहा है। రోమా సామ్రాజ్యం तो यीशु నడుస్తుంది. मसीह बोलने शैतान बोलने का मतलब क्या है? సాతాను చెప్పడానికి ఉన్న అర్థం ఏంటి? अगर तू मुझे नमस्कार करेगा तो ఒకవేళ నీవు నాకు సాగిల పడితే रोमा चक्रवर्ती अधिकार मैं तुझको देंगे, రోమా చక్రవర్తి అధికారము నీ చేతికి అప్పగిస్తాను. रोमा साम्राज्य को तोड़ देंगे, రోమా సామ్రాజ్యాన్ని మరి విరగొడతాను, मैं तुम्हारा साम्राज्य को स्थापित నేను करेंगे। నీ సామ్రాజ్యము స్థాపిస్తాను. समझ में आ रहा है कि नहीं? అర్థమవుతుందా? समझ में आ रहा है कि नहीं? అర్థమవుతుందా? हालेलुया। హల్లెలూయా. अभी तक मैं अधिकार एक एक को देते आ रहा, ఇప్పటి వరకు అధికారం నేను ఒక్కొక్కరికి ఇస్తూ వచ్చాను. जो लोग मेरे साथ हाथ मिलाया, ఎవరైతే నాతో చేయి కలిపినారో, जो लोग मुझे दंडवत किया, ఎవరైతే నాకు సాగిల పడినారో मैं उसको अधिकार दिया। నేను వారికి అధికారం ఇచ్చాను.
अभी तू मुझे दंडवत करेगा तो ఇప్పుడు నీవు నాకు సాగిలపడితే अभी हथियार में तुझको देंगे। ఇప్పుడు అధికారము నీకు ఇస్తాను. कितना चालाकी से बात कर रहे हैं। ఎంత తంత్రముతో మాట్లాడుతున్నాడు. अभी तक जो जो लोग मुझसे समझौता किया मैं उसको हथियार दिया। ఇప్పటి వరకైతే ఎవరెవరైతే నాతో సర్దుబాటు చేశారో వారికి నేను అధికారం ఇచ్చాను. अभी तू मुझसे हाथ मिलाएगा तो ఇప్పుడు నీవు నాతో చేయి కలిపితే मेरे सामने दंडवत करेगा तो నా ముందు నీవు సాగిలపడితే ये हथियार ये महिमा सब तुझको देंगे। ఈ మహిమయు అధికారము సమస్తము నీ చేతికి ఇస్తాను. आमीन। హల్లెలూయా. हथियार और महिमा, అధికారము మహిమ. प्रेज गॉड। హల్లెలూయా. ये दुनिया में जो कुछ है ఈ లోకములు ఏవైతే ఉన్నాయో देखो कितना खूबसूरत है, ఎంత అందముగా ఉన్నాయి, कितना धन दौलत है, ఎంత ధనములు ఉన్నాయి, सोना चांदी है, వెండి బంగారములు, ये सब तुझको देंगे ఇవన్నీ నీకు ఇస్తాను. और उसके ऊपर हथियार भी देंगे। వాటి మీద అధికారము నీకు ఇస్తాను. प्रेज द लॉर्ड। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. अभी यीशु को हथियार हैंड ओवर करने के लिए अभी शैतान तैयार है। ఇప్పుడు యేసు చేతికి అధికారం అప్పగించడానికి సాతాను సిద్ధంగా ఉన్నాడు. यीशु तो कबूल नहीं किया, యేసైతే అంగీకరించలేదు. अभी आने वाले दिनों में రాబోతున్న దినంలో इसी बात करेगा वो। ఇదే విషయం మరలా చేస్తాడు. प्रकाश वाक्य 13 अध्याय ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 13 का पगले से पढ़िएगा, सॉरी 13 యొక్క మొదటి నుంచి చదవండి. नेबुकदनेस्सर देखा हुआ जो मूर्ति है నెబుకద్నెజర్ చూసిన విగ్రహము वो कई प्रकार के लोहे से बनाया। అది ఎన్నో లోహములతో చేయబడి ఉన్నది. नेबुकदनेस्सर की मूर्ति को दिखाई दिया तो నెబుకద్నెజర్కు ఒక విగ్రహము కనబడితే यूहन्ना एक बड़ा जानवर को दिखाई दिया। యోహానుకు ఒక గొప్ప మృగము కనబడుతుంది. ऐसा कैसा जानवर है वो? అది ఎటువంటి మృగము? उसका चेहरा जो सिर है सिर का शेर का है, దాని ముఖము చూస్తే సింహము వలె ఉన్నది. और उनका शरीर चीता का है, దాని యొక్క శరీరము చిరుతపులి వలె उनका ఉన్నది. पाव जो है बल्लू का है। దాని కాళ్ళు అయితే ఎలుగుబంటి వలె ఉన్నాయి. वैसे तो भी वो चीता भी नहीं हमें शेर भी नहीं है, చూస్తే అది సింహము కూడా కాదు, చిరుతపులి కూడా కాదు. उसका नाम है क्रूर मृगम। దాని పేరే క్రూర మృగము. आमीन। హల్లెలూయా. तो ये जानवर जो आगे आया है, ఈ విగ్రహము ముందు ఏదైతే ముందుకొచ్చిందో अभी जो पुराना जो अजगर जो सर्प है ఆ ప్రాచీన ఘట సర్పం ఏదైతే ఉందో उन्होंने अपना हथियार इसको दे दिया है, అది దాని యొక్క అధికారం దీనికి ఇచ్చినది. शक्ति दे दिया। దాని యొక్క శక్తి ఇచ్చినది. उधर भी शैतान उसके हथियार उसको दे रहा है। అక్కడ కూడా సాతాను దాని యొక్క అధికారం ఈయనకి ఇస్తుంది. मतलब అంటే शैतान अपना हथियार दूसरों को बांटने के लिए तैयार है। సాతాను తన అధికారం ఇతరులతో పంచుకోవడానికి సిద్ధమే. उनका तरफ से जो लोग रहेगा ఆయన వైపు ఎవరైతే ఉంటారో उसको हथियार देंगे, ఆయనకు అధికారం ఇస్తాడు. आमीन। హల్లెలూయా. मुझे नमस्कार करो, నాకు సాగిలపడు मतलब मेरा आदमी बन जाओ, అంటే నా మనిషిగా మారు, मेरा आदमी बन जाओ, నా మనిషిగా మారు, हथियार मैं तुझको देंगे। అధికారం నీ చేతికి ఇస్తాను. हालेलुया। హల్లెలూయా. इस प्रकार ఈ విధంగా एक एक को हथियार देते आया। ఒక్కొక్కరి చేతికి అధికారం ఇస్తూ వచ్చింది. इनका हथियार पाने के लिए भी कुछ योग्यता चाहिए। ఈ అధికారం పొందడానికి కూడా కొన్ని యోగ్యతలు కావాలి. प्रेज द लॉर्ड। హల్లెలూయా. जो व्यक्ति घमंडी है ఏ వ్యక్తి అయితే గర్విష్ఠుడిగా ఉన్నాడో उसको बाबिलोन साम्राज्य दे दिया। ఆయనకి బాబిలోను సామ్రాజ్యం ఇచ్చినది. जो समझौता करने वाला है ఎవరైతే సర్దుబాటు చేస్తారో उसको मेद्यपार से दे दिया। ఆయనకి మేద్య పారసిక ఇచ్చినది. जो लालची है ఎవరైతే దురాశపరుడో उसको ग्रीक दे दिया। ఆయనకి గ్రీకు ఇచ్చినది. जो कठिन है, ఎవరైతే కఠిన మనసుడో क्रूर है, క్రూరుడో उसको रोमन दे दिया। ఆయనకి రోమా ఇచ్చినది. एक एक साम्राज्य का स्वभाव है। ఒక్కొక్క సామ్రాజ్యమునకు స్వభావం ఉన్నది. आखिर में आते समय చివరిగా వస్తున్నప్పుడు ये एक खिचड़ी, ఇవన్నీ చూస్తే ఒక కిచిడి, लोहा और मट्टी मिलाकर ఇనుము మట్టి కలిపి एक साम्राज्य, ఒక సామ్రాజ్యము. सबसे मिलेंगे, అందరితో కలుద్దాము, सबसे मिलेंगे, అందరితో కలుద్దాము, मिलजुल कर కలిసిమెలిసి एक राज्य बनाएंगे, ఒక రాజ్యమును కడదాము. सब लोग आ सकते हैं। అందరూ రావచ్చు. उसको दे दिया आखिरी का राज्य। దానికే చివరి రాజ్యం ఇచ్చినది. तो एक एक राजा को ఒక్కొక్క రాజుకి उसका स्वभाव के अनुसार का राज्य मिल गया। ఆయన యొక్క స్వభావం అనుసరించి రాజ్యము దొరికినది. ये सारे स्वभाव जो है ఈ అన్ని స్వభావాలు ఏవైతే ఉన్నాయో शैतान का है। సాతానువి. समझना, అర్థం చేసుకో. बाबिलोन బాబిలోను गर्विष्ठुడు, గర్విష్ఠుడు, स्वार्थपरुడు। స్వార్థపరుడు. बाबिलोन के बारे में बहुत कुछ बोलने के लिए है। బాబిలోను గురించి చెప్పడానికి అవి చాలా ఉన్నాయి. उसका खास बात है దాని యొక్క ముఖ్యమైన విషయం सेल्फिशनेस एंड प्राइड, స్వార్థము గర్వము उसका स्वभाव है। దాని యొక్క స్వభావములు. हालेलुया। హల్లెలూయా. उस व्यक्ति आके वो अपना साम्राज्य स्थापित किया। ఆ వ్యక్తి వచ్చి తన రాజ్యము స్థాపించినాడు. वो शैतान, उनका पास शैतान आके बोला, ఆయన దగ్గరకు వచ్చి సాతాను చెప్పింది, अरे मेरा गुण तेरे पास है ना, నా గుణము నీ దగ్గర ఉంది కదా, मुझसे मानो, मुझसे मिलो, నాతో కలువు. मैं घमंडी है, तुम भी घमंडी है, నేను గర్విష్ఠుడు, నీవు కూడా हम గర్విష్ఠుడు. मिलेंगे, మనం కలిసిపోదాం, हम एक राज्य स्थापित మనం करें। ఒక రాజ్యమును స్థాపిద్దాం. आमीन। హల్లెలూయా. नेबुकदनेस्सर, నెబుకద్నెజరు मेरा स्वभाव जो पहले ही
मैं घमंडी है। నా స్వభావం ముందు నుంచే గర్వము. परमेश्वर का सिंहासन के बराबर रहने के लिए मैं चाहा। దేవుని యొక్క సింహాసనం వరకు సరిగా ఉండడానికి నేను కోరినాను. आमीन। హల్లెలూయా. तुमको भी हथियार चाहिए ना? నీకు కూడా అధికారం కావాలి కదా. कोई डरना नहीं है। భయపడకు, मैं देंगे, నేను ఇస్తాను, मैं देंगे। నేను ఇస్తాను. मैं तो घमंड है, నేనైతే గర్విష్ఠుడను. तुमको भी घमंडी है ना? నీకు కూడా గర్వం ఉంది కదా. तुमको भी हथियार चाहिए ना? నీకు కూడా అధికారం కావాలి కదా. चलो मेरा राज, రా मेरा हथियार मैं तुझको देंगे। రా, నా అధికారం నీకు ఇస్తాను. मेदिया पारसी आया, మేద్య పారసిక వచ్చింది. उसको क्या बोलते हैं? దాన్ని ఏమంటున్నారు? ए मेदिया पारसिया, ఏ మేద్య పారసిక? मैं कभी इधर रहेगा, इधर रहेगा। నేను అప్పుడప్పుడు ఇక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను. हमें मैं इंसान का बात भी सुनेगा, మనుషుల మాట వింటాను, उनका सलाह भी వాళ్ళ सुनेगा, సలహా వింటాను, हमें मेरा बात भी करेगा। నా మాట కూడా చేస్తాను. इसलिए అందుకే हमें तुमको मेरा राज्य देंगे। నీకు నా రాజ్యం ఇస్తాను. ग्रीक आया, గ్రీక్ వచ్చింది. तुम क्या सोचते हैं? నీవేమనుకుంటున్నావు? थोड़ा समय के अंदर ज्यादा कमाना కొద్దిసేపట్లో ఎక్కువ సంపాదించాలి. बहुत बड़ा लालची है। ఎంతో దురాశపరుడు. मैं भी ऐसा ही व्यक्ति है, నేను కూడా అటువంటి వాడిని. इसलिए तुम मेरा राज्य करो। అందుకే నీవు నా రాజ్యము చేయి. फिर रोमन आया, అప్పుడు రోమా వచ్చింది. वो क्रूर है, ఆయన క్రూరుడు, किसी के ऊपर दया नहीं है। ఎవరి మీద కరుణ లేదు. मैं ऐसा व्यक्ति है, నేను ఎట్లాంటి వ్యక్తిని? ऊपर ऊपर प्यार करेगा, अंदर अंदर में बहुत क्रूर है। పై పైకి ఎంత ప్రేమించినా లోపల నేను క్రూరుడను. इसलिए मेरा राज्य तुम करो। అందుకే నా రాజ్యము నీవు చేయి. उनका स्वभाव जिन जिन के अंदर है, ఆయన స్వభావాలు ఎవరెవరిలోనైతే ఉన్నాయో उसको अपना राज्य दे दिया, వారికి తన రాజ్యమునిచ్చినాడు, उसको अपना अधिकार बांटा। వారికి తన అధికారమును పంచినాడు. जब प्रभु यीशु मसीह आया, ఎప్పుడైతే ప్రభు అయిన యేసు వచ్చినాడు, यीशु के पास ये आया, యేసు దగ్గర ఈయన వచ్చినాడు. हालेलुया। హల్లెలూయా. यीशु ने एक बात कहा, యేసు ఒక మాట అన్నాడు, इस दुनिया का सरदार आ रहा ఈ है, లోకాధిపతి వస్తున్నాడు, उनका कोई चीज मेरे अंदर नहीं ఆయన है। ఏవో విషయము నా దగ్గరే లేదు. आमेन। హల్లెలూయా. इस दुनिया का सरदार के अंदर घमंड है, ఈ లోకాధిపతిలో గర్వమున్నది, वो मेरे अंदर नहीं है। అది నాలో లేదు. इस दुनिया का सरदार समझौता करने वाला ఈ है, లోకాధిపతి సర్దుబాటు చేయవాడు, वो मेरे अंदर नहीं అది है। నాలో లేదు. इस दुनिया का सरदार लालची ఈ है, లోకాధిపతి దురాశపరుడు, वो भी मेरे अंदर नहीं అది है। కూడా నాలో లేదు. इस दुनिया का सरदार ఈ లోకాధిపతి हमें सबको मिला जुला के चलाने वाला, అందరిని కలుపుకొని నడిపేవాడు. मैं ऐसा नहीं है। నేను అటువంటి వాడను కాదు. आमीन। उसका कोई बात मेरे अंदर नहीं ఆయన है। ఏ విషయములు నాలో లేవు. प्रेज द लॉर्ड, హల్లెలూయా. प्रेज द लॉर्ड। హల్లెలూయా. शैतान तुझसे मिलने का कोई बात मेरे पास नहीं है। సాతాను నీతో కలవడానికి ఉన్న ఏ విషయాలు నా వద్ద లేవు. तेरे स्वभाव मेरे अंदर नहीं నీ है, స్వభావాలు నాలో లేవు. इसलिए అందుకే आमीन प्रभु यीशु को पास उनका चालाकी आमीन काम नहीं किया। ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆయన తంత్రము పని చేయలేదు. वो यीशु के पास भी आ रहा ఆయన है, యేసు దగ్గర కూడా వస్తున్నాడు. मैं तुमको हथियार देंगे, నేను నీకు అధికారం ఇస్తాను, मैं तुमको हथियार देंगे। నేను నీకు అధికారం ఇస్తాను. कौन चुप नको बोलेगा? ఎవరొద్దంటారు? कौन नको बोलेगा? ఎవరొద్దంటారు? शैतान क्या बोलता है? సాతానేమంటుంది? अभी तक बड़े बड़े लोग मेरे हथियार के लिए मेरे झुका, ఇప్పటి వరకు పెద్ద పెద్ద వాళ్ళు నా యొక్క అధికారం కొరకు నా ముందు సాగిలపడ్డారు. बड़ा बड़ा राजा का लोग, राज लोग పెద్ద పెద్ద రాజులు मुझे सामने झुका, నా ముందు సాగిలపడ్డారు. तुम एक मामूली व्यक्ति, నీవు ఒక సాధారణమైన వ్యక్తివి, जन्म होने के लिए भी जगह नहीं मिला, జన్మించడానికి కూడా స్థలము దొరకలేదు, कुछ है ही नहीं। ఏమీ లేదు. बड़े बड़े लोग मेरे साथ हाथ मिलाया, పెద్ద పెద్ద వాళ్ళు నాతో చేయగలిపినారు. तुम भी मिलाओ, నీవు కూడా కలుపు, तुम भी मिलाओ। నీవు కూడా కలుపు. प्रेज गॉड। హల్లెలూయా. लास्ट में प्रभु बोला चले जा, చివరిగా ప్రభు అన్నాడు, వెళ్ళిపో, ज्यादा बात मत कर, ఎక్కువ మాట్లాడకు, जा। వెళ్ళిపో. प्रेज द लॉर्ड। హల్లెలూయా. तब से सोचा అప్పటి నుంచి అనుకున్నాడు, ऐसा तो मैं देख लेंगे तुम्हारा संगति। ఇట్లా అయితే నీ సంగతి నేను చూసుకుంటాను. हालेलुया। హల్లెలూయా. मेरे से समझौता कर, నాతో సర్దుబాటు చేయి, हाथ मिलो, చేయి కలుపు, नहीं तो क्रूस देंगे, లేకపోతే సిలువనిస్తాను, क्रूस देंगे। సిలువనిస్తాను. प्रभु शैतान के सामने झुका नहीं। ప్రభు సాతాను ముందు లొంగలేదు. हालेलुया। హల్లెలూయా. पिता का मर्जी पूरा करने के लिए वो जा रहा है। తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి ఆయన వెళ్తున్నాడు. शैतान के राज स्थापित करने के लिए यीशु नहीं आया। సాతాను యొక్క రాజ్యమును స్థాపించడానికి యేసు రాలేదు. शैतान से अधिकार पाने के लिए यीशु नहीं आया। సాతాను నుంచి అధికారం పొందడానికి యేసు రాలేదు. इस दुनिया के अधिकार पाने के लिए यीशु नहीं ఈ आया। లోకాధికారం పొందడానికి యేసు రాలేదు. यीशु आया परमेश्वर का राज्य स्थापित करने। యేసు వచ్చినది దేవుని యొక్క రాజ్యమును స్థాపించుటకు. परमेश्वर का राज्य దేవుని యొక్క రాజ్యము खाना पीना नहीं, భోజన పానము కాదు, पदवी नहीं, पैसा नहीं, పదవి డబ్బు కాదు, हमें घमंड नहीं, समझौता नहीं। గర్వము సర్దుబాటు కాదు. परमेश्वर का राज्य దేవుని యొక్క రాజ్యము धार्मिकता, నీతియు मेल, సమాధానము
సమాధానము, और पवित्र आत्मा के आनंद है। పరిశుద్ధాత్మయందలి సంతోషము, उस राज्य स्थापित करने के लिए ఆ రాజ్యమును స్థాపించుటకు प्रभु यीशु मसीह आया। ప్రభువైన యేసు వచ్చినాడు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर के राज्य बात करते हैं, समझौता करने वाला नहीं, దేవుని యొక్క రాజ్యము మాట్లాడుతూ సర్దుబాటు చేసేది కాదు, शक्ति पाकर लड़ाई करने वाला है। శక్తి పొందుకొని యుద్ధము చేసేది. हालेलुया। హల్లెలూయా. परमेश्वर के राज्य దేవుని యొక్క రాజ్యము किसी का पाव पकड़ कर समझौता करने वाला नहीं, ఎవరి యొక్క కాళ్ళు పట్టుకొని సర్దుబాటు చేసేది కాదు, खून जाने तक लड़ाई करने वाला है। రక్తము కారేంత వరకు పోరాటము చేసేది. प्रेज द लॉर्ड। హల్లెలూయా. प्रभु यीशु मसीह समझौता करके स्थापित कर राज्य स्थापित करने के लिए नहीं आया। ప్రభువైన యేసు సర్దుబాటు చేసి రాజ్యం స్థాపించడానికి రాలేదు. शैतान से हाथ मिलाकर अधिकार बांटने के लिए नहीं आया। సాతానుతో చేయి కలుపుకొని అధికారం పంచడానికి రాలేదు. प्रभु यीशु का योजना क्या है? ప్రభువైన యేసు యొక్క ప్రణాళిక ఏంటి? तुम थोड़ा ठहरो, నీవైతే కొంచెం ఆగు. अभी तुम मुझे अधिकार देने के लिए आया। ఇప్పుడు నీవు అధికారం నాకు ఇవ్వడానికి వచ్చినావు. तेरे अधिकार मुझे नहीं ఈ चाहिए। అధికారం నాకు అక్కర్లేదు. हालेलुया। హల్లెలూయా. थोड़ा समय वेट करो, కొద్దిసేపు ఆగు, समय आ रहा है। సమయం రాబోతున్నది. तेरे अधिकार को तोड़कर मेरा अधिकार स्थापित करेगा। నీ అధికారమును విరగొట్టి నా అధికారమును స్థాపిస్తాను. तेरे राज्य को तोड़कर मेरा पिता का राज्य स्थापित करेगा। నీ యొక్క రాజ్యమును కొల్లగొట్టి నా యొక్క తండ్రి రాజ్యమును స్థాపిస్తాను. हालेलुया। హల్లెలూయా. अभी एक बड़ा मूर्ति खड़ा है, ఇప్పుడు ఒక గొప్ప విగ్రహము నిలిచి ఉన్నది. अलग अलग है तो भी వేరే వేరే అయినప్పటికీ सब मिलके खड़ा है। అన్ని కలిసి నిలబడి ఉన్నాయి. हैदराबाद सिकंदराबाद में హైదరాబాద్ లోను సికింద్రాబాద్ లోను एक बहुत बड़ा मूर्ति खड़ा है। గొప్ప విగ్రహము నిలిచి ఉన్నది. सारे समस्ता సమస్త సంస్థలు एक को उठाकर दूसरों को, ఒకటి తొలగించి ఇంకొకరిని, हालेलुया, హల్లెలూయా, एक को उठाकर दूसरा, ఒకటి పోయి ఇంకొకటి, समस्ता बदलते बदलते आ रहा है। సంస్థలు మారి మారి వస్తున్నాయి. हमें नेता लोग बदल बदल के आ रहा है। नेता लोग, నాయకులు మారి మారి వస్తున్నారు. प्रेज द लॉर्ड, హల్లెలూయా, प्रेज द लॉर्ड, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. रोमन कैथोलिक की जाके రోమన్ कैथोलिक పోయి सीएसए, सीएसए सीएसए जाके సిఎస్ఐ పోయి बाप्टिस्ट, బాప్టిస్ట్, बाप्टिस्ट जाके బాప్టిస్ట్ పోయి अभी पेंटिकोस्ट, ఇప్పుడు పెంతెకోస్తు, पेंटिकोस्ट भी गया। పెంతెకోస్తు కూడా పోయింది. अभी मिल मिला के कलवरी, ఇప్పుడు అందరూ కలిసి కల్వరి అంట. वो एक बड़ा मूर्ति ఒక గొప్ప విగ్రహము. आखिर असली में देखेगा तो చివరిగా చూస్తే ये एक दूसरों से लड़ने वाला है तो भी ఒకరు ఇంకొకరితో పోరాడే వాళ్ళు అయినప్పటికీ हमें सच्चाई आते समय సత్యం వస్తున్నప్పుడు ये सब लोग मिल जाता। అందరూ కలిసిపోతారు. ये है इसका भेद, ఇదే దీని యొక్క మర్మము. ये है इसका भेद। ఇదే దీని యొక్క మర్మము. प्रेज का, హల్లెలూయా, प्रेज द लॉर्ड। హల్లెలూయా. शैतान अधिकार पहले हमें आरसी को दिया, సాతాను మొదట ఆర్సీకి అధికారం ఇచ్చింది. प्रेज द लॉर्ड। హల్లెలూయా. उनको धन दौलत, వాళ్ళకి ధనము, उसके बाद దాని తర్వాత लूथरन को दिया, లూథరన్ కి ఇచ్చింది, फिर सीएसए को दिया, దాని తర్వాత సిఎస్ఐ కి फिर ఇచ్చింది, बाप्टिस्ट को దాని दिया, తర్వాత బాప్టిస్ట్ కి ఇచ్చింది, फिर पेंटिकोस्ट वालों को తర్వాత दिया। పెంతెకోస్తు వాళ్ళకి ఇచ్చింది. झूठे आत्मा पाया वो लोग, అబద్ధాత్మ పొందుకున్నవారు. आमीन, हालेलुया। హల్లెలూయా. अब ये सब लोग मिलाकर ఇప్పుడు వీరందరూ కలిసి एक बहुत बड़ा मूर्ति, ఒక గొప్ప విగ్రహము, कलवरी अंडा, కల్వరి అంట. कई नाम में लिखा अभी आ रहा है। ఎన్నో నా పేర్లలో వస్తుంది. उसको जाकर पूछो, వారితో వెళ్ళి అడగండి, तू कलवरी है ना? నువ్వు కల్వరి కదా? कौन सा चर्च का है तुम? ఏ చర్చికి సంబంధించిన వాడవు? वो बोलेगा मैं बाप्टिस्ट है, ఆయన అంటాడు నేను బాప్టిస్ట్, मैं हेब्रोन है, నేను హెబ్రోను, मैं पेंटिकोस्ट నేను है। పెంతెకోస్తు. ये सब उसके अंदर है। వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు. है क्या जी? అవునా కాదా? हाँ? है क्या? అవునా కాదా? अरे उसमें तुम सुसमाचार बोलकर मन फिराकर बाप्टिस्ट दिया हुआ कितने लोग हैं? దాంట్లో నీవు సువార్త చెప్పి మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? इन सब के अंदर से एक पेट दर्द के लिए, पीठ दर्द के लिए, एक नौकरी के लिए, एक शादी के लिए आके इसके अंदर फंस गया। వీళ్ళందరిలో ఒకరు కడుపు నొప్పి కొరకు, నడుము నొప్పి కొరకు, పేరు కొరకు, పెళ్లి కొరకు, ఉద్యోగం కొరకు అందరూ వచ్చి దీంట్లో ఇరుక్కున్నారు. मट्टी और लोहा मिलाकर अब इसमें खड़ा है सब लोग। మట్టి ఇనుము కలిసి అందరూ ఇప్పుడు దీంట్లో ఉన్నారు. क्या है तुम्हारा उपदेश? మీ యొక్క ఉపదేశం ఏంటి? सब हमारा उपदेश है भाई। అన్ని మా ఉపదేశములే. तुम्हारा प्रिंसिपल क्या है? మీ యొక్క సిద్ధాంతం ఏంటి? ऐसा कुछ नहीं है। అట్లా ఏం లేదు. स्तोत्र, హల్లెలూయా, स्तोत्र। హల్లెలూయా. क्या है तुम्हारा डॉक्ट्रिन? మీ యొక్క ఉపదేశం ఏంటి? सब चलेगा। అన్నీ నడుస్తాయి. आत्मा चाहिए, ఆత్మ కావాలా? वो भी है। ఆత్మ కూడా ఉంది. अन्य भाषा चाहिए, అన్ని భాషలు కావాలా? बोलो। చెప్పు. नहीं चाहिए, వద్దా? वो भी चलेगा। అది కూడా నడుస్తుంది. छिड़काना, చిలకరించాలా? वो भी चलेगा। అది కూడా నడుస్తుంది. దుబారా? ముంచాలా? वो भी चलेगा। అది కూడా నడుస్తుంది. हमारा साथ मिलना बस। మాతో కూడా కలవాలి అంతే. हमको एक बहुत बड़ा कलीसिया बनाना है। మాకు పెద్ద సంఘము కట్టాలి. प्रेज द लॉर्ड, హల్లెలూయా,
प्रेज द लॉर्ड। హల్లెలూయా। तेरे विश्वास क्या है? నీ విశ్వాసం అంటే ఏంటి? तेरा उपदेश क्या నీ है? ఉపదేశం ఏంటి? व्हाट इज योर प्रिंसिपल? నీ యొక్క సిద్ధాంతం ఏంటి? तेरा उम्मीद क्या है? నీ యొక్క నిరీక్షణ ఏంటి? हमारा उपदेश है आशीर्वाद, మాకున్న ఉపదేశం ఆశీర్వాదము, हमारा उपदेश है ब्लेसिंग, మా ఉపదేశం ఆశీర్వాదము, प्रॉस्पेरिटी। आशीर्वाद, ఆశీర్వాదము, हालेलुया, హల్లెలూయా। प्रॉस्पेरिटी, ఆశీర్వాదము, ब्लेसिंग, ఆశీర్వాదము, ये है हमारा उपदेश। ఇవే మా ఉపదేశములు। आमीन। హల్లెలూయా। असली में एक को गिरा के दूसरा आया, నిజంగా చూస్తే ఒకరిని పడగొట్టి ఇంకొకరు వచ్చారు, लेकिन सबके पीछे कौन है? కానీ అందరు వెనకాల ఎవరున్నారు? शैतान अधिकार बदली बदल के एक को दे रहा है। సాతాన్ అధికారం మార్చి మార్చి ఒక్కొక్కరికి ఇస్తున్నాడు। अरे लोग इस बाप्टिस्म में रहते 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 हमें क्या है फटअप हो गया। మనుషులు బాప్టిస్ట్ లో ఉండి ఉండి అంత విసిగిపోయారు। अभी थोड़ा आत्मा का नाम बोलकर बाबा बोलो, ఇప్పుడు కొంచెం ఆత్మ పేరట బబ్బబ్బా అని చెప్పండి। अभी इसमें आएंगे लोग। ఇప్పుడు దీంట్లోకి మనుషులు వస్తారు। अभी किसी को बाबा नहीं चाहिए, ఇప్పుడు ఎవరికి బబ్బబ్బా అక్కర్లేదు, अभी आपको डब 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 चाहिए। ఇప్పుడు అందరికి డబ్బు 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 కావాలి। स्तोत्र। హల్లెలూయా। एक समय तो बाबा ఒక चाहिए, సమయంలో బబ్బబ్బా కావాలి, अभी सारे से डब 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 डब। ఇప్పుడు అందరికి డబ్బు 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 డబ్బు। हंसने के नहीं, रोना तुम। నవ్వడము కాదు, నీవు ఏడవాలి। सच नहीं क्या? నిజము కాదా? सच नहीं क्या? నిజము కాదా? सच नहीं क्या? నిజము కాదా? क्या है तुम्हारा भाषा? నీ యొక్క భాష ఈ రోజు ఏంటి? डब डब डब। డబ్బు డబ్బు డబ్బు। वो कहाँ मिलेगा वहां आराधना करेगा, అది ఎక్కడ దొరుకునో అక్కడ ఆరాధిస్తాను। वो जहां मिलेगा वहां वही हमारा कलीसिया, అది ఎక్కడైతే దొరుకునో అదే నా సంఘము, वही हमारा संस्था, అదే మా సంస్థ, वही हमारा साम्राज्य। అదే మా సామ్రాజ్యము। जिनको पैसा चाहिए ఎవరికైతే డబ్బు కావాలో वो साम्राज्य, ఆ సామ్రాజ్యము, हाले जिनको बाबा चाहिए ఎవరికైతే బబ్బబ్బ కావాలో वो एक साम्राज्य, వారు ఒక సామ్రాజ్యం, जिनको समझौता चाहिए ఎవరికైతే సర్దుబాటు కావాలో वो एक साम्राज्य, వాళ్ళు ఒక సామ్రాజ్యము, जिनको घमंड चाहिए ఎవరికైతే గర్వము కావాలో उसको भी पास्टर, వాళ్ళు కూడా పాస్టర్, उसको भी नेता बनाया। వాళ్ళు కూడా నాయకుడిగా మార్చినారు। जिनको पैसा चाहिए ఎవరికైతే డబ్బు కావాలో तुम भी पैसा, तुम भी नेता बन నీవు जाओ। కూడా నాయకుడు అయిపో। जिनको जिनको नाम चाहिए ఎవరికైతే పేరు కావాలో तुम भी पास्टर बन నీవు जाओ। కూడా పాస్టర్ అయిపో। मेरे हथियार देंगे, నా అధికారం ఇస్తాను। एक को नाम चाहिए, ఒకరికి పేరు కావాలి, एक को पैसा चाहिए, ఒకరికి డబ్బు కావాలి, एक को हथियार चाहिए, ఒకరికి అధికారము కావాలి, एक को बड़ा चर्च चाहिए। ఒకరికి పెద్ద చర్చ్ కావాలి। शैतान एक को जो चाहिए दे दिया। సాతాను ఒక్కొక్కరికి కావాల్సింది ఇచ్చాడు। प्रेज साहब, अभी हमें सब मिलाकर ఇప్పుడు అన్ని కలిపి एक बहुत बड़ा मूर्ति, ఒక పెద్ద విగ్రహము, बहुत बड़ा मूर्ति, ఒక పెద్ద విగ్రహము, हैदराबाद सिकंदराबाद पास्टर एसोसिएशन, హైదరాబాద్ సికింద్రాబాద్ పాస్టర్ అసోసియేషన్। स्वतंत्र హల్లెలూయా। शेर भी है, సింహము కూడా ఉంది, चीता भी है, చిరుతపులి కూడా ఉంది, बल्लू भी है, ఎలుగుబంటి కూడా ఉంది, सब उसके अंदर है। అన్ని దాంట్లో ఉన్నాయి। क्या है तुम्हारा डॉक्ट्रिन? మీ ఉపదేశం ఏంటి? जिनको अन्य भाषा बोलना बोलने दो, అన్ని భాష చెప్పాల్సిన వాళ్ళు చెప్పండి, जिनको नहीं चाहिए नहीं चाहिए। వద్దన్న వాళ్ళకి వద్దు। हम एक है, మేమందరం ఒకటి, हम एक है, మనం ఒకటి। सिर्फ एक ही हमको नहीं जमता, మనకు ఒకటే నడవదు, हमको सच्चाई नहीं जमता, మనకి సత్యము సరిగా రాదు, बाकी सब जमता हमको। మిగతా అన్ని సరిపడతాయి। हमको कैसा भी हो पैसा चाहिए, ఎట్లా అయినా మనకి డబ్బు కావాలి। हमारा भद्रता हमारा आशीर्वाद, మన భద్రత మన ఆశీర్వాదం, our blessing our security, మన భద్రత మన ఆశీర్వాదము। बस అంతే बस। అంతే। नहीं तो मुझे सवाल डालना, లేకపోతే నువ్వు ప్రశ్నించు, नहीं तो मुझे सवाल डालना, లేకపోతే నాతో సవాలు వేయి। ये मूर्ति इधर नहीं तो मुझे पूछो। ఈ విగ్రహం ఇక్కడ లేకపోతే నాతో అడుగు। प्रेज द लॉर्ड, హల్లెలూయా। प्रेज द लॉर्ड। హల్లెలూయా। नेबुकदनेस्सर भूल गया, నెబుకద్నెజర్ మర్చిపోయాడు, दानिయేल को याद आ गया। దానియేలుకు జ్ఞాపకం వచ్చింది। नेबुकदनेस्सर भूल गया, నెబుకద్నెజర్ మర్చిపోయాడు, हमें दानिయేल को याद आ गया। దానియేలుకి జ్ఞాపకం వచ్చింది। परमेश्वर का अभिषेक हमको याद दिलाया, దేవుని యొక్క అభిషేకం మాకు జ్ఞాపకం చేయించినది। उसके अर्थ भी हम बोलेंगे। దాని యొక్క అర్థము కూడా మేము చెప్తాము। एक एक नेता लोग, पैसा का लालची लोग, अधिकार का लालची लोग अपना अपना साम्राज्य संस्था कलीसिया स्थापित किया। ఒక్కొక్క నాయకులు తమ తమ సంస్థలు సంఘములు స్థాపించినారు। अधिकार के लिए, అధికారము కొరకు, पैसा के लिए, డబ్బు కొరకు, आशीर्वाद के लिए, ఆశీర్వాదము కొరకు, स्वार्थ के लिए, స్వార్థము కొరకు, एक एक अपना अपना साम्राज्य, ఒక్కొక్కరు తమ తమ సామ్రాజ్యము, अपना अपना कलीसिया, తమ తమ సంఘములు, अपना अपना संस्था తమ తమ సంస్థ स्थापित किया। స్థాపించినారు। एक सिटी का भविष्यवक्ता लोगों को समझ में नहीं आ रहे। ఇది జంట నగరంలో ప్రవక్తలకు అర్థం కావడం లేదు। Praise the Lord। హల్లెలూయా। ये टिन सिटी का हमें बहुत भविष्यवक्ता लोग हैं, ये बात किसी को समझ में नहीं आ रहा। జంట నగరంలో ఎందరో ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఈ విషయం అర్థం కావడం లేదు। ये मूर्ति का भेद किसी को समझ में नहीं आ रहा। విగ్రహం యొక్క మర్మం ఎవరికి అర్థం కావడం లేదు। ये मूर्ति किसी को दिखाई नहीं दे रहा। విగ్రహం ఎవరికి కనబడడం లేదు। आमीन, హల్లెలూయా। आमीन। హల్లెలూయా। भविष्यवक्ताओं को कोई कमी नहीं है। ప్రవక్తలకు కొదవలేదు। बाबिलोन में बहुत भविष्यवक्ता लोग हैं, బాబిలోనులో ఎందరో ప్రవక్తలు ఉన్నారు,
क्या बोलता है उसको, बाबिलोन का भविष्य क्या बोलते हैं, शगुनम बोलने वाला है, क्या बोलते हैं, शगुनगांड्रुలు, शगुनगांड्रुలు, भावी बोलने वाला, శకునగాండ్రులు बाबिलोन में बहुत है, బాబిలోనులో ఎందరో ఉన్నారు, सबको बुलाया, అందరినీ పిలిచారు. मेरा भाई मेरा समस्या हल करो, సోదరుడా నా యొక్క సమస్యకి పరిష్కారం చెయ్యి. मैं एक स्वप्न देखा, నేను ఒక కల చూశాను, भूल गया, మర్చిపోయాను. भाई సోదరా अभी याद आ रहा है, ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా? तुम देखा वो स्वप्न अभी याद आ रहा है, నువ్వు చూసిన కల ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా? तुमको याद नहीं तो प्रभु ने हमको याद दिलाया, నీ జ్ఞాపకం లేకపోతే దేవుడు మాకు జ్ఞాపకం చేయించినాడు. हालेलुया, హల్లెలూయా. तुम सब लोग मिलकर जो बनाया है మీరందరూ కలిసి దేన్నైతే చేసినారో परमेश्वर हमको दिखाया, దేవుడు మాకు చూపించినాడు. प्रेज द लॉर्ड, హల్లెలూయా, प्रेज द लॉर्ड, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. ये सब मिलकर ఇవన్నీ కలిసి एक हो गया, ఒకటైపోయినాయి, एक हो गया, ఒకటైపోయినాయి. आमीन, हालेलुया, सब मिलेंगे, అందరూ కలుద్దాం, हम सब मिलेंगे, మనం అందరము కలుద్దాం. तुम अपना चलाओ, तुम तुम्हारा चलो, मैं मेरा चलाएंगे, నీవు నీరు నడిపించు, నీవు నీరు నడిపించు, నా నీరు నడిపించు. सोना सोना, चांदी चांदी, బంగారం బంగారం, వెండి వెండి, लेकिन हम सब मिलकर एक मूर्ति, మనం అందరము కలిసి ఒక్క విగ్రహము. प्रेज द लॉर्ड, హల్లెలూయా. ये धोखा चल रहा है क्या नहीं, ఈ మోసము నడుస్తుందా లేదా? ये धोखा चल रहा नहीं, ఈ మోసము నడుస్తుందా లేదా? आखिरी में पाव किसका है, చివరిగా కాళ్ళు పాదములు ఎవరు దేనివి? मट्टी और लोहा मिला दिया, మట్టియు ఇనుము కలిసి ఉన్నాయి. हालेलुया, హల్లెలూయా. इंसान का अभिप्राय मिला दिया, మానవుని యొక్క అభిప్రాయము కలిపేసినారు. तेरा भी चलेगा मेरा भी चलेगा, నీది నడుస్తుంది, నాది నడుస్తుంది, तेरा भी चलेगा मेरा भी चलेगा, నీది నడుస్తుంది, నాది నడుస్తుంది. इधर उपदेश की समस्या नहीं है, ఇక్కడ ఉపదేశం ఒక సమస్య కాదు. तुम कुछ भी विश्वास कर, నీవు దేనన్నా నమ్ము, तू इधर ही आने से काफी నీవు है, ఇక్కడికి వస్తే చాలు. हमको चाहिए महीना में 50,000, మాకు నెలకి 50 మంది చాలు, 50,000 మంది కావాలి. हाल तुम कोई भी हो, నీవు ఎవరైనా आ जाओ मेंबरशिप, आ जाओ मेंबरशिप, आ जाओ मेंबरशिप ले लो, వచ్చే మెంబర్షిప్ తీసుకో, వచ్చే మెంబర్షిప్ తీసుకో. प्रेज द लॉर्ड, హల్లెలూయా. बड़ा मूर्ति बना रहा है, పెద్ద విగ్రహమును చేసినారు, बड़ा मूर्ति बना పెద్ద रहा है, విగ్రహమును చేసినారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. याद करो జ్ఞాపకం ఉంచుకో भाइयों बहनों, సోదర సహోదరి, वो ऐसा ही खड़ा रहते इस समय, అది ఆ విధంగానే నిలిచి ఉంటున్న సమయంలో ऊपर थोड़ा हिलावट हो रहा है, పైన కొంచెం కదలికలు జరుగుతున్నాయి, ऊपर थोड़ा हिलावट हो रहा పైన है, కొన్ని కదలికలు జరుగుతున్నాయి, ऊपर कुछ हिलावट हो रहा పైన है, ఏదో కదలిక జరుగుతుంది. प्रेज का హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. ऊपर कुछ हिलावट हो रहा పైన है, కొన్ని కదలికలు జరుగుతున్నాయి, ऊपर से एक पत्थर आने वाला है, పైనుంచి ఒక రాయి దిగి వస్తున్నది, ऊपर से एक पत्थर आने वाला है, పైనుంచి ఒక రాయి దిగి రాబోచున్నది. ग्लोरी, हाथ ना मिला, हाथ का मदद के बिना आने वाला एक पत्थर, చేతి సహాయం లేకుండా దిగి వచ్చు రాయి. हालेलुया, హల్లెలూయా. हाथ का मदद के बिना आने वाला एक पत्थर, చేతి సహాయం లేని రాయి. हमें वो पत्थर कहाँ से आ रहे ఆ हैं, రాయి ఎక్కడి నుంచి వస్తుంది? कोई संस्था से नहीं, ఏ సంస్థ నుంచి కాదు, कोई बिशप से नहीं, ఏ బిషప్ నుంచి కాదు, कोई रेवरेंड से नहीं, ఏ రవరుడు నుంచి కాదు, अमेरिका से नहीं, అమెరికా నుంచి కాదు, इंग्लैंड से नहीं, ఇంగ్లాండ్ నుంచి కాదు, कोरिया से नहीं, కొరియా నుంచి కాదు, हैदराबाद से नहीं, హైదరాబాద్ నుంచి కాదు, एक पत्थर आ रहे हैं, ఒక రాయి వస్తున్నది. कोई इंसान का मदद नहीं चाहिए, ఏ మానవుని యొక్క సహాయం అవసరం లేదు, किसी का पैसा नहीं चाहिए, ఎవరి డబ్బు అవసరం లేదు. ओ पर्याप्त उतर कर आ रहे हैं, అది తనకు తానే దిగి వస్తుంది. शक्ति सामर्थ्य नहीं, శక్తితోను బలముతోను కాదు, मेरे आत्मा के द्वारा, నా ఆత్మ ద్వారా. जरुब्बाबेल के सामने बड़ा पहाड़ జెరుబ్బాబెలు ముందు ఉన్న గొప్ప పర్వతము तो हट जाएगा, నీవు తొలగిపోతావు. ये पत्थर आके ఈ రాయి దిగి వచ్చి सोना चांदी पीतल सबको तोड़ फूड़ करेगा, ఈ వెండి బంగారం ఇతని సమస్తమును విరగొడుతుంది, सबको तोड़ फूड़ करेगा, సమస్తమును విరగొడుతుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. क्या है वो पत्थर, ఆ రాయి ఏంటి? क्या है वो पत्थर, ఆ రాయి ఏంటి? प्रभु यीशु मसीह का राज्य, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యము, प्रभु यीशु मसीह का राज्य, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యము. पेंटिकोस्ट का राज्य नहीं, పెంతెకొస్తు రాజ్యము కాదు, रोमन कैथोलिक राज्य नहीं, రోమన్ కేథలిక్ రాజ్యము కాదు, सीएसआई राज्य नहीं, సిఎస్ఐ రాజ్యము కాదు, बाप्टिस्ट राज्य नहीं, బాప్టిస్ట్ రాజ్యము కాదు, कलवरी राज्य नहीं, కల్వరి రాజ్యము కాదు. परमेश्वर का राज आ रहा है, దేవుని రాజ్యము రాబోతున్నది, परमेश्वर का राज आ रहा है, దేవుని రాజ్యము రాబోతున్నది. कोई है तो ఎవరన్నా ఉన్నట్లయితే बाप्टिस्ट वाला, బాప్టిస్ట్ వాళ్ళారా मनफिरा, వర్షమొద్దు, कैथोलिक वाला, కేథలిక్ వాడు मनफिरा, వర్షమొద్దు, पेंटिकोस्ट वाला, పెంతెకొస్తు వాడు मनफिरा, వర్షమొద్దు, कलवरी वाला, కల్వరి వాడు मनफिरा, వర్షమొద్దు, पास्टर, పాస్టరు मनफिरा, వర్షమొద్దు, रेवरेंड, రెవరెండు
మారుమనసు అభిషేకము యేసు का राज्य యేసు రాజ్యం వస్తున్నది పవిత్రాత్మ का राज्य పరిశుద్ధాత్మ రాజ్యం వస్తున్నది विश्वास करने वाले प्रभु को स्तुति करो వారి దేవుని స్తుతించును గాక హల్లెలూయా స్తుతి करो స్తుతించండి जिनको हृदय में खुशी है ఎవరికైతే హృదయంలో సంతోషం ఉందో परमेश्वर के राज्य आने से దేవుని రాజ్యం వస్తే जिनको खुशी है ఎవరికైతే సంతోషం ఉందో స్తుతి करो వాళ్ళు స్తుతించును గాక उनको స్తుతి करो వాళ్ళు స్తుతించును గాక हालेलुया हालेलुया जो मेरा राज्य चाहिए बोलता है ఎవరైతే నా రాజ్యము కావాలంటారో हालेलुया बैठ के बुड़बुड़ाते बैठो కూర్చొని సనుగుతూనే ఉండు హృదయ కఠిన करो హృదయం కఠినపరచుకో तेरा पत्थर टूटने का समय आ रहा है ఈ రాయి ఇరిగే సమయం వచ్చింది तेरा पत्थर टूटने का समय आ रहा है ఈ రాయి ఇరిగే సమయం వచ్చింది हालेलुया हालेलुया सब लोग प्रभु को स्तुति करो అందరూ దేవుని స్తుతించును గాక तेरा पत्थर हालेलुया 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 कोई राज्य इनके सामने खड़ा नहीं रहेगा ये राज्य దాని ముందు నిలవజాలదు हालेलुया हालेलुया ये राज्य को पैसा नहीं चाहिए ఈ రాజ్యమునకు డబ్బు అక్కర్లేదు हालेलुया लोगों का शक्ति नहीं चाहिए शरीरों का शक्ति అక్కర్లేదు पदवी नहीं चाहिए पदवी अక్కర్లేదు इंसान का हथियार नहीं चाहिए मानव अधिकार अక్కర్లేదు शैतान के साथ समझौता नहीं करेगा सातान तो सردबाటు చేయదు हत्विराधलादला हालेलुया 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 किसी से समझौता नहीं करेगा ఎవరితో సర్దుబాటు చేయదు किसी के सामने सिर नहीं झुकेगा ఎవరి ముందు తల వంచదు किसी से सिर नहीं झुकेगा ఎవరి ముందు తల వంచదు करोड़ों रुपया रखा కోట్ల రూపాయలు పెట్టినా सिर नहीं झुकेगा తలను వంచదు बड़ा पदवी देगा పెద్ద పదవి ఇచ్చినా सिर नहीं झुकेगा తల వంచదు हालेलुया हालेलुया नहीं मार डालो चंपे नहीं मार डालो चंपेसिना आईना सिर नहीं झुकेगा गानी तला वच्चदु हालेलुया हालेलुया हथियार देगा हमें तुम्हें मार डालेगा तुम्हें अधिकारम इच्చి चंपेसिना नहीं झुकेगा అది తల వంచదు नहीं झुकेगा తల వంచదు मैं तुमको खत्म करेगा నేను నిన్ను హతం చేస్తాను అవి పోలీస్ కంప్లైంట్ देगा ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను కేస్ ఫైల్ करेगा కేసు వేస్తాను అవి ఎఫ్ఐఆర్ ఫైల్ करेगा ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను क्या हमारा नाम बोला क्या మా పేరు చెప్పావా हमारा नाम बोला क्या ఆ పేరు చెప్పినావా सिर नहीं झुकेगा తల వంచదు सिर नहीं झुकेगा తల వంచదు किसी सुप्रीम कोर्ट में जाओ ఏ సుప్రీం కోర్ట్ కన్నా వెళ్ళు हम जो बोला सच है మేము చెప్పింది సత్యము అవి కల్వరి టూటే కల్వరి విరిగిపోరుగాక పెంటికోస్ట్ టూటే పెంటికోస్ట్ విరిగిపోరుగాక బాప్టిస్ట్ టూటే బాప్టిస్ట్ విరిగిపోరుగాక सियासत टूट जाए ऐसे विरिपोरुगाक यीशु का राज हैदराबाद सिकंदराबाद में स्थापित हो जाए यीशु का राज्य हैदराबाद सिकंदराबाद లో స్థాపించబడుగాక పవిత్ర ఆత్మ का राज పరిశుద్ధాత్మ రాజ్యము స్థాపించబడుగాక इसके लिए एक खूबी దీని కొరకు ఒకటే ఒక యోగ్యత ఒక खूबी ఒక యోగ్యత कोई भी हो ఎవరైనప్పటికీ रिपेंट మారుమనసు మారుమనసు ए भाई बहन मेरे सहोदरा सहोदरी ओ भाई बहन सहोदरा सहोदरी आप कौन सा राज्य चाहते हैं ఏ రాజ్యమును కోరుతున్నావు आप कौन सा राज्य चाहते हैं ఏ రాజ్యము కోరుతున్నావు బాబిలోన్ में घमंड है బాబిలోన్ లో గర్వం ఉన్నది మేద్య పర్షియా में समझौता है మేద్య పర్షికలో సర్దుబాటు ఉన్నది గ్రీక్ में लालच है గ్రీక్ లో దురాశ ఉన్నది अब रोमन में क्रूरत्व है రోమాలో క్రూరత్వం ఉన్నది और आखिर में मिला जुला हुआ वाला है చివరిగా కలిసిమెలిసి ఉన్నది आपको कौन सा राज्य चाहिए నీకు ఏ రాజ్యము కావాలి ये सारे राज्य ఈ అన్ని రాజ్యములు शैतान का है सातानवे सारे संस्था समस्त संस्थाలు शैतान के द्वारा स्थापित हो गया सातान द्वारा స్థాపించబడినాయి शैतान उसको हथियार दिया सातान వారికి అధికారం ఇచ్చినాడు इस दुनिया का महिमा दिया ఈ లోకముకు మహిమ ఇచ్చినాడు బిల్డింగ్ दे दिया గొప్ప బిల్డింగ్ ఇచ్చినాడు రాజకీయం दे दिया రాజకీయం ఇచ్చినాడు बड़ा हथियार दिया గొప్ప అధికారం ఇచ్చినాడు ओ बहुत करोड़ों रुपया दे दिया కోట్ల రూపాయలు ఇచ్చినాడు लेकिन కానీ परमेश्वर का राज्य దేవుని యొక్క రాజ్యము నీతి है నీతి అయినది సమాధానమై ఉన్నది पवित्र आत्मा के आनंद है పరిశుద్ధాత్మ యందు ఆనందమై ఉన్నది ये राज्य के अंदर आना तो ఈ రాజ్యం మీలో రావాలంటే आपका पापों के लिए ఈ పాపముల కొరకు క్రూస్ में जीवन देकर సిలువలో ప్రాణం పెట్టిన मरण से जी उठा हुआ మృతుల నుంచి తిరిగి లేచిన यीशु ఆ యేసు ఆ పత్తర్ ఆ రాయి आपका हृदय के अंदर गिरेगा तो हृदयములో పడితే आपके अंदर का कैथोलिक कलवरी पूरा टूट जाएगा మీలో ఉన్న कैथोलिक कलवरी అన్ని కూలిపోతాయి
यीशु मसीह जो ऊपर से आया वो पत्ता పైనుంచి వచ్చిన రాయి అయిన యేసుక్రీస్తు जीवन का पत्ता ఆ జీవము కలిగిన రాయి आज आपके अंदर गिरेगा तो ఈ రోజు మీలో పడితే सारा इंसानियत शैतान का राज टूट जाएगा సమస్త మానవ సాతాను రాజ్యములు కూలిపోతాయి पवित्र आत्मा का शक्ति पाएगा పరిశుద్ధాత్మ శక్తిని పొందుతావు जो हम राजा है ఎక్కడైతే రాజు ఉన్నాడో हम राज्य అక్కడ आएगा రాజ్యము దిగి వచ్చును हम यीशु मसीह है ఎక్కడైతే యేసు ఉన్నాడో तो हम पवित्र आत्मा आएगा అక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చును जो हम शैतान है ఎక్కడైతే సాతాను ఉన్నాడో उधर दुरात्मा आ जाएगा అక్కడ దురాత్మ వస్తుంది शैतान का आत्मा సాతాను ఆత్మ झूठे भविष्यवाणी అబద్ధ ప్రవచనములు झूठे दर्शन అబద్ధ దర్శనములు झूठे उपदेश అబద్ధ ఉపదేశము लालच का सेवकाई దురాశకు సంబంధించిన సేవ ये शैतान का राज ఇవన్నీ సాతాను రాజ్యములు आपको ये चाहिए మీకు ఇవి కావాలా या सच्चाई का राज లేకపోతే సత్యమైన రాజ్యము కావాలా हालेलुया హల్లెలూయా नीति का राज నీతి రాజ్యము नीति का राज నీతి రాజ్యము पवित्र आत्मा के आनंद పరిశుద్ధాత్మ యొక్క సంతోషం हालेलुया హల్లెలూయా कष्ट उड़ाने के लिए मन देने वाला आत्मा కష్టం భరించడానికి మనసిచ్చే ఆత్మ हर सच्चाई में चलाने वाला आत्मा సర్వ సత్యములోనికి నడిపించే ఆత్మ हाल ऊपर का उम्मीद देने वाला आत्मा పైనున్న వాటి మీద నిరీక్షణ కలిగించే ఆత్మ यीशु का गवाही देने वाला आत्मा యేసు యొక్క సాక్ష్యం ఇచ్చే ఆత్మ सच्चाई का गवाही देने वाला आत्मा సత్యమునకు సాక్ష్యం ఇచ్చే ఆత్మ हालेलुया హల్లెలూయా दुनिया को छोड़ देने के आत्मा లోకమును వదిలే ఆత్మ दुनिया में परदेशी यात्री करके आमेन हमको गवाही देने वाला आत्मा లోకముల పరదేశులము యాత్రికులు మన సాక్ష్యం ఇచ్చే ఆత్మ उस पवित्र आत्मा ఆ పరిశుద్ధాత్మ आपको चाहिए तो నీకు కావాలంటే भाई बहन సోదర సోదరి मन फिर మారు మనిషి బంధు यीशु आपका पापों के लिए मरा యేసు నీ పాపముల నిమిత్తము మరణించిన वो मरों से जी उठा ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచినాడు वही है मसीह वही है प्रभु ఆయనే క్రీస్తు ఆయనే ప్రభు वही है मसीह वही है प्रभु ఆయనే క్రీస్తు ఆయనే ప్రభు जिन्होंने मरों से जी उठा ఎవరైతే మృతుల్లో నుంచి తిరిగి లేచినాడో वो है मसीह ఆయనే క్రీస్తు उसको परमेश्वर मसीह और प्रभु कर नियुक्त किया ఆయనని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించినాడు ये ऊपर से आया वो पत्थर అది పైనుంచి దిగి వచ్చిన రాయి आपका ऊपर गिरने के लिए నీ మీద పడడానికి आपका हृदय खोलेगा क्या నీ హృదయం తెరుస్తారా वो पत्थर मुझ में गिरे ఆ రాయి నాలో పడును గాక मैं टूट फुट हो जाए నేను విరిగిపోను గాక मेरा राज्य टूट जाए నా రాజ్యము కూలిపోను గాక संस्था टूट నా जाए సంస్థ కూలిపోను గాక परमेश्वर का राज्य मुझ में स्थापित हो जाए దేవుని రాజ్యము నా యందు స్థాపించబడును గాక कौन मन फिरेगा ఎవరు మారుమనసు పొందుతారు इस राज्य मुझे चाहिए ఈ రాజ్యము నాకు కావాలి ना धर्म नहीं మతము కాదు भक्ति नहीं భక్తి కాదు संस्था नहीं సంస్థ కాదు राज्य రాజ్యము राज्य రాజ్యము किसका राज्य ఎవరి రాజ్యము परमेश्वर का राज्य దేవుని రాజ్యము परमेश्वर के राज्य में परमेश्वर ही राजा है దేవుని యొక్క రాజ్యములో దేవుడే రాజు समझौता नहीं సర్దుబాటు లేదు वो एकाधिपति है ఆయన ఏకాధిపతి वो एकाधिपति है ఆయన ఏకాధిపతి इंसान का सलाह नहीं लेगा మానవ సలహా తీసుకోడు वो हथियार से तलवार चलाने वाला ఆయన అధికారంతో ఖడ్గము తిప్పేవాడు हथियार से राज्य करने वाला ఆయన అధికారంతో రాజ్యం చేసేవాడు ये स्वर्ग का राज्य ఇది పరలోక రాజ్యము इस परमेश्वर का ఇది राज्य ఈ దేవుని రాజ్యము मुझ में आना నాలో రావాలి मुझ में आना నాలోనికి రావాలి चाहते क्या కోరుతున్నారా चाहते क्या